ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण प्रभु जी प्रणामालु। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीया सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासनानिगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्णा। ప్రణామాలు ప్రభుజీ. दंडवत प्रणाम जय माता जी। हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी। दंडवत प्रणाम सरिता माता जी पवित्रा माता जी हरे कृष्ణ। हरे कृष्ण प्रभु जी प्रणमाలు। సో ఈరోజు ఆమ్, మీరందరూ కృష్ణ భగవానుని భక్తులు క్లాస్ వినడం కోసం వచ్చారు, కృష్ణ కథ వినడం కోసం. సో మీ అందరికీ నా యొక్క దండవత్ ప్రణామ్స్ స్వీకరించండి. అలాగే మనం భగవద్గీత చదువుతున్నాము, 4వ చాప్టర్. సో అది కంటిన్యూ చేద్దామా, లేకపోతే ఎవరికన్నా ఏమన్నా ప్రశ్న ఉందా, ఏదైనా టాపిక్ ఏమైనా డిస్కస్ చేయాలని ఉందా? हरे कृष्ण प्रभु जी। ఎస్ మాతాజీ. ప్రభు జీ, మనకు వినయం రావాలంటే మన సాధన మన సేవ ఎలాంటి సేవ చేస్తే మన వినయం అనేది వస్తుంది ప్రభుజీ. అది ఎంత ప్రయత్నం చేసినా అసలు అది అసలు వస్తలేదు ప్రభుజీ. మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. వినయం, వినయం రావడం కోసం ఏం చేయాలి? వినయం అంటే హ్యూమిలిటీ. సో వినయం మనకు వినయం రావాలి అంటే మనము కృతజ్ఞతా భావంతో జీవించాలి. కృతజ్ఞతా భావం లేనప్పుడు వినయం అనేది ఇంపాసిబుల్, వినయం అనేది మనకు రాదు. సో కృతజ్ఞతా భావం అంటే ఏంటి?
ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు ఉన్నారు, రైట్? తల్లిదండ్రులను కూడా కంప్లైంట్ చేసి వాళ్ళలో కూడా తప్పులించడము. మన చిన్నప్పటి నుంచి మనకి ఈవెన్ అసలు మనము మన కాళ్ళు చేతులు ఆడనప్పటి నుంచి వాళ్ళు మనల్ని చూసుకుంటారు, రైట్? సో అన్నం తినిపించడం కానించి, ఆ, మనల్ని శుభ్రం చేయడం కానించి మొదలు పెడితే మనకు మెడిసిన్స్ ఇవ్వడము, మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు చూసుకోవడము. సో వాళ్ళ పట్ల మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి అంటే, వాళ్ళు లేకుండా మనం అసలు ఇప్పుడు ఈ జీవించి ఉండలేం. రెండోది, మనకు టీచర్స్, ఇప్పుడు గురువులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ ఏబిసిడీస్ లేదా ఆల్ చెప్పేవాళ్ళు ఆ టీచర్ యొక్క శాలరీ తక్కువే కావచ్చు. ఆ టీచర్ ఒక చిన్న స్కూల్లో పనిచేస్తుండొచ్చు, కానీ ఆ రోజుల్లో ఓపిక్గా మనకు చెప్పారు వాళ్ళు. సో వాళ్ళ పట్ల మనకు చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఎస్, మనకు తెలివితేటలు బాగా ఉండి ఆ తర్వాత వాళ్ళను అధిగమించి మన 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 యొక్క శాలరీ కానీ మన యొక్క ధనం కానీ ఎక్కువ ఉండొచ్చు. సో మన టీచర్ల పట్ల, ప్లస్ మన యొక్క అన్ని గురువులు, ఒక స్కూల్లో చెప్పే గురువులే కాదు, ప్లస్ మనకు గురువులు అంటే ప్రకృతిలో నుంచి కూడా చాలా గురువులు ఉంటారు మనకి. ప్లస్ మనము శ్వాస తీసుకునేటప్పుడు ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. సో దానికోసం కూడా మనము ఆక్సిజన్ ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతా భావంతో ఉండాలన్నమాట. సో అట్లా చూస్తే మనం డాక్టర్లకి కృతజ్ఞతగా ఉండాలి, ఎందుకు వాళ్ళు మనల్ని బాగు చేశారు. మన టీచర్లకి కృతజ్ఞతగా ఉండాలి, మన అన్నదమ్ములకి కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకు? పరస్పరంగా మనము ఆ, వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేదు, రైట్? మన యొక్క బంధుమిత్రులతో కూడా మనం చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకు? ఒక ఒక వ్యక్తి ఈ రోజు ఆ వ్యక్తిలా తయారు కావడానికి ఒక ఊరు కావాలంట, ఒక ఊరంతా కావాలి. తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క బంధువులు, వాళ్ళ యొక్క అన్నదమ్ములు, వాళ్ళ యొక్క అక్క చెల్లెళ్ళు, వాళ్ళ యొక్క టీచర్స్, వాళ్ళ యొక్క డాక్టర్స్, ఆ, తర్వాత వాళ్ళ యొక్క నేబర్స్, వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రోత్సహించిన వాళ్ళు, ఆ, వాళ్ళతో పాటు పని చేసిన వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగం ఇప్పించిన వాళ్ళు, మొదట్లో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు, వాళ్ళని అన్ని విధాలుగా మనం చూస్తే కృతజ్ఞ అనేది మనం ప్రతి క్షణం కృతజ్ఞతగా ఉండొచ్చు యాక్చువల్లీ. కానీ ఆ కృతజ్ఞతా భావం మనకు లేదనుకోండి, అప్పుడు మనము వినమ్రతగా ఉండడం చాలా కష్టం. వినయంగా వినమ్రతగా ఉండడం చాలా కష్టం. సో అది మనకు అన్నిటికంటే మొదటి స్టెప్. భగవంతుని భక్తిలో మనము భక్తి గురించి తెలుసుకోవాలంటే భక్తి ఆమామపి జానాతి. భగవద్గీత మొత్తం మీరు చదివినా సరే, కంఠస్థం చేసినా సరే, కృష్ణ భక్తులు కానంత వరకు కృష్ణ అర్థం కాడు మనకి. ఎందుకు? ఎవరు చెప్పారు అది? భగవంతుడే, కృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పాడు, భక్త్యామాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః. ఈ తత్వాన్ని నా యొక్క భక్తులకు తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు. సో ఫస్ట్ పాయింట్, మనం భక్తిలోకి రావాలి. ఆ? ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నాడు? భక్త్యా స్వరణ్య శక్య. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? నా భక్తుల సాంగత్యంలో మీరు ఈ భగవద్గీత వింటే తప్ప మీకు అర్థం కాదని చెప్పాడు, రైట్? సో మనం ఏదో టీవీ సీరియల్ చూసి లేదా పుస్తకం చదివి మనంతటా మనం చేసుకోవడం ఇది రాదు. సో కంపల్సరీ మనము ఒకరి దగ్గర మనం ఇది నేర్చుకోవాలి. ఆమ్, వినమ్రతా భావం, భగవంతుని భక్తిలోకి రావడం కోసం వినమ్రతా భావం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వినమ్రత అనేది ఒక తొలి మెట్టు, ఫస్ట్ మెట్టు. ఆ ఫస్ట్ మెట్టు మనం తొలి మెట్టు, కృతజ్ఞతా భావం లేకుంటే మనకి ఆ మెట్టు మనం ఎక్కలేం. ఎందుకంటే కృతజ్ఞత లేదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? అన్నీ నాకు తెలుసు, నాకెవరు ఏం చేయలేదు, నాకెవరు ఏం చేయవలసిన అవసరం లేదు, నన్ను నేనే చూసుకుంటాను, నా మైండే నేను అని అనుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళకి ఆ తొలి మెట్టు ఎక్కడంలోనే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇంకోటి, చైతన్య మహాప్రభు మనకు శిక్షాష్టకం ఇచ్చారు. దాంట్లో త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానినా మానదేనా కీర్తనీయ సదా హరిహి. మన వినమ్రత ఎలా ఉండాలంట? త్రినాదపి సునీచేన, ఒక గడ్డి పొరక కంటే కూడా నేను తక్కువ వాడిని అనుకోవాలి. ఉం? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రీన్గా ఏదైనా పచ్చని గడ్డి ఉందనుకోండి, దాని మీద అడుగు పెట్టారు, మీరు షూ వేసుకొని అడుగు పెట్టారు, కంప్లైంట్ చేస్తుందా? చేయదు. అడుగు తీసినాక ఏమవుతుంది? మెల్లగా నిలబడుతుంది మళ్ళీ, రైట్? రెండోసారి చేశారు, మూడోసారి చేశారు, 100 మందిని తీసుకొచ్చి పార్టీ చేశారు, అయినా కూడా గడ్డి కంప్లైంట్ చేయదు. సో భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? త్రినాదపి సునీచేన, బయట గడ్డి పోస ఇంకా జీవితంలో ఉంచిన గడ్డి కాదు,
రోడ్డు మీద అటు ఇటు ఊగుతున్న గడ్డి, దాని మీద తొక్కితే అది ఇంకా నిలబడదు కూడా, ప్రాణం కూడా లేదు దానికి. సో ఆ గడ్డి పరుస కంటే కూడా నేను తక్కువ. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున. తరోర్ అంటే చెట్టు. ఒక వృక్షానికంటే ఎక్కువ మనకు సహనశీల్యం ఉండాలన్నమాట. అంటే సహించే శక్తి ఒక వృక్షానికంటే ఎక్కువ ఉండాలి. ఒక రాయి తీసుకొని మనం చెట్టుని కొడితే ఏం చేస్తుంది? పండు ఇస్తుంది మనకి. పండు మీద చెట్టుని కొడితే నువ్వు రాయితో కొట్టావు కదా, నేను రాయితో నిన్ను కొడతాను అని అనదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టుకు ఆ కెపాసిటీ లేదు, అయినా కూడా కొట్టదు. సపోజ్ ఒక కొమ్మ కట్ చేస్తే ఇంకో కొమ్మలో నీడ ఇస్తుంది. ఆ, ఒక కొమ్మ మీద నిలబడి ఇంకో కొమ్మ కట్ చేసినా కూడా ఆ కొమ్మ ఆ, అటు ఇటు ఊగదు, అట్లాగే ఉంటుంది. అంటే సహిష్ణుత శక్తి చెట్టుకు చాలా ఎక్కువ అన్నమాట. కానీ చెట్టు తిరిగి మనల్ని ఏం అనలేదు. కానీ వైష్ణవ ఏంటి, డివోటీస్ ఏంటి, మనకు తిరిగి ఎవరన్నా మనల్ని ఎవరన్నా మనం ఏమన్నా హింసిస్తే మనం వాళ్ళను కొట్టడానికి మనకు పవర్ ఉంది. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నోరు ఉంది. అలా ఉండి కూడా చేయట్లేరంటే అది గొప్పతనం. త్రినాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానినా మానదేన. మనం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ వేరే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకోకూడదు. ఇది అన్నిటికంటే చాలా కష్టం ప్రాక్టీస్ చేసినప్పుడు. ఈ మూడు పాటిస్తే కీర్తనీయ సదాహరి. సో ఇది వినమ్రతా భావం యొక్క మూల మంత్రం అనుకోండి. ఉమ్, గౌడీయ వైష్ణవాస్ ఎవరైనా వైష్ణవులు భగవంతుని భక్తిలో మనం పెరగాలంటే ఈ యొక్క త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అని ఒక లాకెట్ వేసుకొని మన హార్ట్, మన హృదయం పైన గట్టిగా వేసుకొని తిరగాలన్నమాట. ఆ? సో అది వినమ్రతా భావం. ఆ వినమ్రత ఉంటేనే మనం భగవంతుని భక్తిలోకి వెళ్తాం అనమాట. అందరికీ మనం మర్యాద ఇవ్వాలి, మనకు వేరే వాళ్ళు మర్యాద ఇవ్వాలని కోరుకోకూడదు. అన్నీ సహించాలి. ఒక చెట్టు ఎలా సహిస్తుందో అన్నీ సహించాలి. ప్లస్ ఒక గడ్డి పోస కంటే నేను తక్కువ వాడిని అని అనుకున్నప్పుడు కీర్తనీయ సదా హరి, అప్పుడు వాళ్ళు హరినామం సదా ఎల్లప్పుడూ జపించవచ్చు. ఎవరైనా చాంటింగ్ చేయట్లేరు అంటే దాని అర్థం ఏంటి? ఇవి లోపిస్తున్నాయని అర్థం. ఈ మూడు లోపిస్తున్నాయి. సో మనం ఈ మూడింటినో కరెక్షన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా అనుకోవాలి మనం, ఓకే ఈ డివోటీతోనో లేకపోతే ఈ ప్రాబ్లం ఇతని వ్యక్తితో మనకు ప్రాబ్లం అవుతుందంటే ఎప్పుడవుతుందా ప్రాబ్లం? ఆ వ్యక్తితో మనము ఏకీభవిస్తే ప్రాబ్లం కాదు, ఆ వ్యక్తిని మనం వ్యతిరేకిస్తేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అట్లా వ్యతిరేకించడం కంటే మనం ఒక గడ్డి పోస కంటే హీనం అనుకున్నప్పుడు ఇంకెవరిని వ్యతిరేకిస్తాం మనం? ఎవరైనా వచ్చి మనల్ని హాని చేసినా కూడా మళ్ళీ మనం తిరిగి హాని చేయట్లేదు. అప్పుడు ఆ, మనకు సహనశీల్యం చాలా పెరుగుతుంది. అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మనం ఏం రెస్పెక్ట్ అడగట్లేదు అనుకోండి. ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే ఏంటి నువ్వు రోజు వచ్చి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నా అని ఎవరైనా కోపడతారా? అప్పుడు ఏమీ కాదు. ఎవరి నుంచైనా మనం వీళ్ళు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేరు నాకు అన్నప్పుడే మన ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. మనం రెస్పెక్ట్ ఇచ్చినంత వరకు మన ఎవరైతే రెస్పెక్ట్ తీసుకుంటున్నారో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, మనకి ఏ ఇబ్బందులు జరగవు. ఎప్పుడైతే మనము ఓ వీళ్ళు నా మనుషులు, వీళ్ళు ఈమె నా భార్య, ఈయన నా భర్త, వీళ్ళు నాతో ఈ విధంగా ప్రవర్తించాలి. ఒక భార్య అన్నప్పుడు ఇలా చేయకూడదా? ఒక భర్త అన్నప్పుడు ఇలా చేయకూడదా? ఒక అన్న అన్నప్పుడు ఇలా చేయకూడదా? ఒక తమ్ముడు అన్నప్పుడు ఇలా చేయకూడదా? ఒక నేబర్, మన ఇంటి పక్క వాళ్ళు అన్నప్పుడు ఇదైనా కూడా చేయకూడదా హెల్ప్? అట్లా మనం ఎప్పుడైనా ఎంతసేపు ఆశపడితే, మనం ఎంత అయితే ఆశపడతామో, ఎన్ని డిగ్రీలుగా ఆశపడతామో అన్ని డిగ్రీల బాధ అవుతుంది మనకి. సో వినమ్రతా భావం కు మూలమంత్రం త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. కానీ ఆ యొక్క వినమ్రతా భావము దేని మీద ఆధారపడింది? కృతజ్ఞతా భావం మీద ఆధారపడింది. సో కృతజ్ఞతా భావం లేనప్పుడు మనకి వినమ్రత ఉండదు. వినమ్రత ఉండనప్పుడు మనం భక్తి రాదు, భక్తిలో పెరగం. సో ఇది రావాలంటే ఏం చేయాలి? దీంట్లోనే మూల మంత్రాలనే ఆన్సర్ ఉంది. త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సరే. ఈ మూడు చూసుకోవాలి మనం. గడ్డిపోస కంటే నేను తక్కువ వాడిని, చెట్టు కంటే ఎక్కువ సహనశీల్యం సహించాలి, అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకు వేరే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకోకూడదు. ఈ మూడు మీరు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు వినమ్రత భావం వచ్చేస్తుంది. ఆ, భక్తిలో ముందుకెళ్తారు. మీరు చాంటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా మాతాజీ?
థ్యాంక్ యూ ప్రభు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది చాలా హరే కృష్ణ కష్టం. ప్రభుజీ. ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది చాలా కష్టం, కానీ మనం అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి. ఎస్ మాతాజీ. ప్రభుజీ, ఒక చిన్న డౌట్. ఇప్పుడు భక్తిని 9 రూపాలుగా మనం చూస్తాం కదా. ఉమ్. ఆ 9 రూపాలలో ఆ, ఈ నాకు అర్థం అవ్వలేదు ప్రభుజీ. దాస్యము అంటే ఏమిటి అనేది, సత్యము అంటే ఏమిటి అనేది కాస్త నాకు వివరించరా? ఎస్, చూద్దాం. అది మీకు షేర్ చేస్తాను. సో ఇది అసలు మనకు చెప్పింది ఎవరు అంటే ప్రహ్లాద్ మహారాజ్ చెప్పాడు. ఉమ్, ఏమని? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం ఆత్మనివేదనం. సో ఈ 9 రకాలుగా మనం భక్తి చేయాలి అని ఎవరు చెప్పారు? ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు. మరి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినప్పుడు మనము ఎందుకు తీసుకోవాలి? ప్రహ్లాద్ మహారాజు చెప్పగానే మనం తీసుకోవాలా? ఆయన యొక్క విశిష్టత ఏంటి? నేను ఆ శ్లోక ఓపెన్ చేస్తున్నాను. ఉమ్. సో ఇది ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్పగానే మనం తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గొప్పతనం ఏంటి? ప్రహ్లాద్ మహారాజు ఒక మహాజన్. మహాజనో ఏన గతస్స పంత. సో శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే మనం మహాజనుల యొక్క ఆ, వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి అనమాట. మనం భక్తి ఆ, తెలుసుకోవాలంటే వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి. మహాజనులు ఎలా చెప్పారో అలా చేయాలి మనం. సో అట్లా మనకు 12 మంది మహాజన్స్ ఉన్నారు. ప్రహ్లాదో జనకో భీష్మో. భీష్ముడు, జనక మహారాజు, ప్రహ్లాదుడు, తర్వాత సుఖదేవ గోస్వామి, బ్రహ్మ, శివుడు, ఆ, తర్వాత నారద ముని, వీళ్ళందరూ కూడా మహాజన్స్. ఆ, మహాజనో ఏన గతస్స పంత. సో అందులో ఒక మహాజన్ ఏం చెప్తున్నాడు? మనం భక్తి ఎలా చేయాలంట? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇతి పుంసార్పితౌ విష్ణు భక్తిశ్చే నవలక్షణ. ఈ 9 లక్షణాలతో మనం భక్తి చేయాలన్నమాట. ఏంటది? శ్రవణం. శ్రవణం అంటే ఫస్ట్ కృష్ణ భగవాన్ కథ వినడం. అది శ్రవణం. ఏదైనా మనం వినడం అనేది శ్రవణం. సో మనం ముందు వేదాలను శ్రవణం చేసుకోవాలి, కృష్ణ కథ వినాలి, కృష్ణ ఎవరో తెలుసుకోవాలి, భగవద్గీత ఏంటో చదవాలి, శ్రీమద్ భాగవతం ఏంటో చదవాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఓ ఇది నాకు ఇలా అనిపించింది, సో అందుకని ఇది మంచిది. ఇంకొకరికి అదే సేమ్ విషయం ఇంకో విధంగా అనిపిస్తుంది. మరి వాళ్ళు కరెక్టా, నువ్వు కరెక్టా? అలా చెప్పడానికి ఏం చేయాలంటే మనం ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఏది ధర్మానో అది తీసుకోవాలి ఫస్ట్. మరి ధర్మ అంటే ఏంటి? భగవంతుడు ఏం చెప్పాడో అది ధర్మం. భగవంతుడు ఏం చెప్పాడు? భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత, వేదాలు ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో శ్రవణం. మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ధర్మ అంటే ఏంటి, మనం ఏంటి, మనం ఎందుకు చేయాలి, భక్తి ఏంటి, ఎలా చేయాలి, అవన్నిటి కూడా మనం శాస్త్రం శాస్త్రం ద్వారా తెలుసుకోవాలన్నమాట. మన సొంతగా అనుకొని మెడిటేషన్లో కూర్చుంటే సరిపోదు. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? మనం శ్రవణం. తర్వాత ఏం చేయాలి? ఉదాహరణకి ఇప్పుడు మనం రోడ్లో నుంచి, ఇప్పుడు ఇండియాలో అందరూ ఎటు లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తారు. డ్రైవర్ లైసెన్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఏం చేస్తారు? లెఫ్ట్ సైడ్ వాహనాన్ని నడుపుతారు రోడ్డు మీద. వాళ్ళు అదే అమెరికాకి వచ్చారనుకోండి, ఇక్కడ అందరు రైట్ సైడ్ నడుపుతారు.
ఎవరైనా వచ్చేసి నేను ఇండియాలో పుట్టాను, నేను ఇండియాలో లైసెన్స్ తీసుకున్నాను, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, మీరందరూ ఏంది రాంగ్గా వెళ్తున్నారు రైట్ సైడ్ అని చెప్పి నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు అనుకోండి, లైసెన్స్ చూపించాడు అనుకోండి, యాక్సిడెంట్ అయినాక తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఎందుకు? నువ్వు లోకల్ ఇక్కడున్న లా బుక్ ప్రకారం నువ్వు చేయాలి. నువ్వు డ్రైవర్స్ లైసెన్స్ మాన్యువల్ చదివావా? సో అలాగే మనం కూడా, మనం ఒకటి ఇది కరెక్ట్ ఇది తప్పు అనడానికి మనం ఏం చేయాలి? ముందు భగవద్గీతని పెట్టుకొని మనం ఆ ఆధారంగా తీసుకోవాలన్నమాట. సో శ్రవణం, దాన్ని ముందు మనం వినాలి. సో తర్వాత కీర్తనం, మనం ఏదైతే విన్నామో అది చెప్పాలి నలుగురికి. లేదా హరే కృష్ణ మహామంత్రం మనం కీర్తన చేస్తాం కదా, అది కీర్తనమే అంటారు. ఇప్పుడు క్లాస్ నేను చెప్తున్నాను, ఇది కూడా కీర్తనం. లేకపోతే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, ఎవరికన్నా బుక్స్ ఇస్తున్నాం, అది కీర్తనమే. సో శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే నలుగురికి ఈ ఉపదేశాన్ని చెప్పడం. దేని విషయం? విష్ణు, విష్ణు గురించి, కృష్ణ గురించి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. తర్వాత ఏం చేయాలి? ఎల్లప్పుడూ మనము భగవంతుని గురించి ఆలోచిస్తూ స్మరిస్తూ ఉండాలి. స్మరణ ఎప్పుడూ ఆయన ఆయన తపనలో ఉండాలి, ఆయన ఆలోచనలో ఉండాలి, అది స్మరణం. తర్వాత పాదసేవనం. పాదసేవనం ఏంటి? భగవంతునికి పాదసేవం చేయడం. ఆ? అర్చనం, భగవంతునికి పూజ పూజ చేయడం. వందనం, భగవంతుడికి నమస్కారం చేయడం. ఆ? దాస్యం, భగవంతునికి ఏదైనా సహాయం చేయడం. సఖ్యం, భగవంతునితో స్నేహపూర్వకంగా ఆ, ఉండడం. ఆత్మ నివేదనం, మనం కంప్లీట్గా మన యొక్క ఆత్మని ఆయనకు నివేదనంగా పెట్టడం. సో దీంట్లో మన కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇవన్నీ మనం చేయాలా? వీలైతే చేయొచ్చు, లేదా ఏ ఒక్కటి చేసినా చాలు. ఏ ఒక్కటి చేసినా కూడా మన భక్తి పరిపక్వత చెందుతుంది. ఓకే. శ్రవణం చేస్తూ ఎవరు వాళ్ళ లైఫ్ కంప్లీట్గా పరిపక్వత చెందుకున్నారు, చేయించుకున్నారు? పరీక్షిత్ మహారాజ్. సో పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడు? సుఖదేవ్ గోస్వామి చెప్తుంటే ఆయన విన్నాడు. సో శ్రవణం పరీక్షిత్ మహారాజ్, కీర్తనం సుఖదేవ్ గోస్వామి. తర్వాత స్మరణం ప్రహ్లాద్ మహారాజ్ ఎప్పుడు స్మరిస్తున్నాడు. పాదసేవనం లక్ష్మీదేవి, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా విష్ణుమూర్తి పాదసేవ చేస్తూ ఉంటుంది. అర్చనం పృథు మహారాజ్ అర్చనం చేశాడు. వందనం ఆ, అక్రూర. దాస్యం భీష్ముడు. తర్వాత రక్తక, ఆ, చిత్రక, హనుమాన్, వీళ్ళందరూ దాస్య రసాలు ఉన్నారు. తర్వాత సఖ్యం, భగవంతుని స్నేహరూపంగా ఎవరున్నారు? అర్జునుడు. ఆయన ఏ చేసినా కూడా భగవంతుని ఆ, గురించే చేశాడు. ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనంలో ఎవరు? అంబరీష్ మహారాజ్. సో అంబరీష్ మహారాజ్ ఏం చేశాడు? ఆయన యొక్క కంప్లీట్ ఇవన్నీ చేశాడు, యాక్చువల్లీ ఇవన్నీ చేశాడు, ఆత్మ నివేదనం కూడా చేశాడు. ఇంకోటి ఆత్మ నివేదనం కింద ఈయన కూడా తీసుకోవచ్చు, బలి మహారాజ్. యాక్చువల్లీ ఆత్మ నివేదనం బలి మహారాజ్. ఈ శ్రవణం నుంచి ఈ 9 అన్నీ చేసింది ఎవరు? మన అంబరీష్ మహారాజ్. సో అట్లా. సో దీంట్లో మీరు అడిగింది పాదసేవనం ఏంటి, తర్వాత సఖ్యం దాస్యం ఏంటి. సో పాదసేవనం అంటే మనం భగవంతుని యొక్క పాద పూజ చేయడం. మన లక్ష్మీదేవి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పాదసేవ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత సఖ్యం అంటే ఏంటి? భగవంతునితో స్నేహపూర్వకంగా. హనుమంతుడు ఉన్నాడు, సారీ, దాస్యం అంటే దాస్యం చేయడం హనుమంతుడు. రాముల వారికి ఎప్పుడైనా సరే ఆయనే దాస్యం చేశాడు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి, ఎక్కడంటే ఇక్కడ యుద్ధం చేసి, ఏది తీసుకురామంటే అది తీసుకొచ్చి భగవంతుని తృప్తి కోసం చేశాడు. సఖ్యం, భగవంతుని ఒక ఫ్రెండ్ లాగా. ఆ, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అర్జున. సో అర్జున ఏం చేశాడు? భగవంతుడు ఏది చెప్పాడో అది చేశాడు. ఆయనకి యుద్ధం చేయాలని లేదు, కానీ భగవంతుడు భగవద్గీత మొత్తం చేసి చెప్పినాక మళ్ళీ ఆయన యొక్క పద్ధతిని మార్చుకున్నాడు అనమాట. సో ఇంకొక ఆస్పెక్ట్, మనం భక్తిలో ముందుకు వెళ్ళాలంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని మనం మార్చుకోవడానికి రెడీ కావాలి. మనం మార్చుకోవడానికి రెడీ కావాలి. యాక్చువల్లీ ఎవరైనా మన పద్ధతి ఇలా ఉండాలి అని మనం చెప్తూ ఉంటే వాళ్ళకంటే మనకు ఇంకా ఆమ్, ఎందుకంటే ఇప్పుడు మనం ఏది చేస్తే అది చాలా బాగుంది బాగుంది అని చెప్పడం చాలా ఈజీ. అది ఎవరి దగ్గరైనా వెళ్ళేసి మనం వాళ్ళని పోవడం కానీ, వాళ్ళు ఏ చెప్తే అది చేయడం, వాళ్ళు ఏ చెప్తే అది వినడం ఈజీ. అలా కాదు అని చెప్పి, వాళ్ళు కాదు ఇలా కాదు మీరు ఇలా చేయాలి అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనం చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ, అట్లా తీసుకోవాలి మనం. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, క్లియర్ అయింది డౌట్. థ్యాంక్ యూ. हरे कृष्ण प्रभु जी। ఎస్ ప్రభు, విశ్వ ప్రభు.
ప్రభుజీ ఇప్పుడు తులసి ఆకు ప్రసాదానికి అందుబాటులో లేనప్పుడు పెట్టవచ్చా ప్రభుజీ అట్లా ప్రసాదం స్వామివారికి? యా అంటే మనం ఏం చేయాలంటే తులసి చెట్టు ఉండాలి. ఒకవేళ మనం ఎటైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా ఒక కవర్లో చిన్న ఆకులు తీసుకొని వెళ్ళాలి. మనకు తులసి మారాన్ని మొత్తం తీసుకెళ్లకుండా కొన్ని ఆకులు మంజరీస్ తీసుకెళ్ళాలి. ఎండు తులసి అయినా తీసుకెళ్ళాలి. సరే అట్లా లేదనుకోండి, అట్లా చేయాలి యూజువల్లీ. ఒకవేళ అట్లా లేకపోతే లేని ఎమర్జెన్సీ కేసులో అట్లా లేదనుకోండి, మీరు తులసి 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 అని 3 సార్లు ఆఫరింగ్ పెట్టి తులసి 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 అని 3 సార్లు అంటే తులసి వచ్చేస్తుంది. అట్లా మీరు ఆఫరింగ్ చేయొచ్చు. అయితే ఈ రోజు ద్వాదశి కదా ప్రభుజీ. అయితే ఉమ్, ఈ ద్వాదశి రోజు తెంపొద్దు కదా అంటే మనం మొన్న మర్చిపోయాము. అయితే ఉమ్. ఈ రోజు ప్రసాదం నిన్న ఉపవాసం ఉండి ఈ రోజు ప్రసాదం స్వామివారికి స్వీకరించి పెడదామని అయితే తులసి లేనిది పెట్టవచ్చా అని ఒక ప్రశ్న ప్రభు. యూజువల్గా మనం ఏం చేయాలంటే ఏకాదశి రోజే కొన్ని ఎక్కువ ఆకులు తెంపేసి ద్వాదశి కోసం ముందు రోజు కోసం పెట్టాలి సపరేట్గా. ఒకవేళ అలా పెట్టలేదు అనుకోండి, ద్వాదశి ప్రభుజీ రోజు హరే తులసి మహారాజ్ తులసి మహారాజ్ దగ్గరికి ద్వాదశి రోజు వెళ్ళి అక్కడ కింద రాలిన ఆకులు ఉంటాయి. ఆ రాలిన ఆకులు తీసి కడిగి కూడా పెట్టొచ్చు. అట్లా సో పెట్టవచ్చా ప్రభుజీ? ఎస్. ఓకే ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఏకాదశి రోజు తులసిని తెంపొచ్చా ప్రభుజీ? ఎస్ మాతాజీ, ఏకాదశి రోజు తెంపొచ్చు, ద్వాదశి రోజు ఓ, తెంపకూడదు. అదే ద్వాదశి రోజు తెంపొద్దని తెలుసు, ఏకాదశి రోజు కూడా తెంపొద్దా అని విన్నా, అందుకే అది కరెక్టా కాదా అని. ప్రభుజీ ఏకాదశి రోజు అమ్మవారు చూత ఒక్క పొద్దు ఉంటది తెంపొద్దు అన్నారు ప్రభుజీ కొంతమంది. అట్లా ఒక కాడ విన్నా అయితే ప్రభు, ఆ అందుకే ఏకాదశిలో ముందు రోజు తీసుకోండి, ఆ, ఓకే10 days ప్రభు. ఇక్కడ. ఓకే ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ. లేదా మనం ఒకవేళ ఆ ప్లాన్ ప్రకారం మనం ముందే అట్లా ప్లాన్ చేసుకోలేదనుకోండి, యూజువల్గా మన ఇంట్లో కొన్ని ఎండిన తులసి మంజరీస్ అవి ఉండాలి. మంజరీస్ చాలా ఎక్కువ వస్తాయి. మంజరీ కట్ చేసి మనం ఎక్కడన్నా పెట్టుకోవాలి కవర్లో. ఎప్పుడన్నా ఇట్లనే మనకు తులసి ఆకు లేనప్పుడు ఆ ఎండు తులసి వేయచ్చు. ఒకవేళ అది కూడా లేదన్నప్పుడు తులసి ఆకులు రాలు ఉంటాయి కదా, ద్వాదశి రోజు ఏకాదశి రోజు అవి పెట్టొచ్చు కడిగి. ఇంకా ఏది లేదు అసలు ఆ రోజు తులసి ఇంకా అవకాశం లేదు మనకి, అప్పుడు తులసి 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 అని 3 సార్లు అని ఆఫరింగ్ పెట్టచ్చు. సరే ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? భగవద్గీత చదువుదామా? హరే కృష్ణ రాధికా మాతాజీ, దండవత్ ప్రణామ్. కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఓకే, సో మనము భగవద్గీత మనం ఎక్కడ ఆపాము? 4:18. ఒక 4-5 శ్లోకాలు ముందు చూసుకుందాము. మనము 14 నుంచి 15 నుంచి చూద్దాం. యాక్చువల్లీ 15 కాదు, 16 నుంచి చూద్దాం. నాలుగో చాప్టర్ 16వ శ్లోకం. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుట యందు బుద్ధిమంతులు సైతం భ్రాంతి నొంది ఉన్నారు కనుక కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరింతును, దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు. సో ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణ ఈ 16వ శ్లోకంలో? అసలు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఈవెన్ బుద్ధిమంతులు కూడా తడబడతారంట ఈ విషయంలో. ఉమ్, ఇప్పుడు నేను నీకు కర్మలను ఏమో ఇవన్నీ ఏంటి అవన్నీ నేను వివరిస్తాను అని అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. ఇలా ఇది తెలుసుకున్న పిమ్మట వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు అశుభ కర్మల నుంచి వాళ్ళు విముక్తులు చెందుతారన్నమాట. ఎందుకు? ఏది కర్మ, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఇది తెలిసిందనుకోండి చాలా ఈజీ అవుతుంది మనకి. 17వ శ్లోకం.
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. కనుక కర్మ ఎనునేమో, వికర్మ ఎనునేమో, అకర్మ ఎనునేమో ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకోవాలి. ఉం? కృష్ణ అనే అంటున్నాడు అనమాట. ఈ కర్మ గతులను అర్థం చేసుకోవడము అత్యంత కష్టం. అంత ఈజీ కాదు కర్మ గతులను తెలుసుకోవడం. అట్లా తెలిసిపోతే మన జీవితాలను మనం బాగుపరుచుకుంటామా ఈజీగా, కానీ అది చాలా కష్టం. కనుక కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలంట. ఇది కృష్ణానే అంటున్నాడు. ఉం? 18వ శ్లోకం ఇది చూద్దాము. వీటి కర్మ కర్మ అవన్నీ నేను 2-3 క్లాసులు చెప్పాను, మళ్ళీ ఇవాళ కూడా సమరైజ్ చేస్తాను. 18వ చాప్టర్ 18వ శ్లోక. కర్మణ్యకర్మ యః పశ్యేద్ అకర్మణి చ కర్మయః సా బుద్ధిమాన్ మనుష్యేషు సాయుక్త కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మనుషులలో బుద్ధిమంతుడైన వాడు. అట్టివాడు అన్ని రకముల కర్మలు యందు నియుక్తుడైనను దివ్య స్థితి యందున్నవాడే అగును. ఎవరైతే కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను చూస్తారో వాళ్ళు మనుషులలో బుద్ధిమంతులట. కృష్ణ భగవానుడు అంటున్నాడు. అట్టి బుద్ధిమంతుడు అన్ని రకాల కర్మలు చేసినా కానీ దివ్య స్థితి అందే ఉన్నట్టు అని భగవంతుడు చెప్తున్నాడు. సో మనం కర్మ చేసినా అకర్మ, పని చేసినా దానికి ఎఫెక్ట్ ఉండదు. ఉం? అకర్మలో కర్మ, అకర్మ అంటే మనం ఏమీ చేయట్లేం కానీ అక్కడ ఒక పని నడుస్తుంది. అది తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడట. సో ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఎందుకంటే కృష్ణనే అన్నాడు కదా ఇది చాలా డిఫికల్ట్ అని. సో ఇది మనము చూద్దాము తర్వాత 19వ శ్లోకం నుంచి మనం చదువుదాం ఇవాళ. సో సో మొత్తానికి మన 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి కర్మ, ఒకటి వికర్మ, ఒకటి అకర్మ. సో కర్మ అంటే మంచి కర్మ. సో కర్మ అంటేనే మంచి కర్మ అనుకుందాం. పుణ్యకర్మ, మంచి కర్మ. వికర్మ అంటే ఏంటి? విశుద్ధం. విశుద్ధం అంటే మంచిది కాదు. సో అట్లా కర్మ, వికర్మ. వికర్మ అంటే చెడు కర్మ, అంటే పాపం చేయడం. పుణ్య కర్మ అంటే పుణ్యకర్యం కర్మ లేదా మంచి కర్మ. వికర్మ అంటే వి తోని స్టార్ట్ అయింది అంటే అది తప్పు అన్నమాట. అంటే పాపకర్మ, పాపం. ఆ, ఒకటి మంచి కర్మ, ఒకటి చెడు కర్మ, మూడోది అకర్మ. అకర్మ అంటే అసలు కర్మ లేదు అక్కడ. సో అది మనము ఇప్పుడు ఆలోచిద్దాం. మనం ఏ పని చేసినా సరే ఈ మూడిట్లలోకి వెళ్తుంది అది. ఐదర్ కర్మలోకి వెళ్తుంది, వికర్మలోకి వెళ్తుంది, లేకపోతే అకర్మలోకి వెళ్తుంది. ఉం? సో ఇప్పుడు మనం ఏదన్నా ఎవరికైనా మంచి చేసామనుకోండి, అది కర్మ అంటారు. ఎవరికైనా సహాయం చేశాం, ఎవరికైనా ధనం సహాయం చేశాం, ఎవరికన్నా ఆ, జాబ్ ఇప్పించాము, లేకపోతే ఎవరికన్నా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళను కాపాడాము, ఒక డాక్టర్ ఒక మంచి ఆపరేషన్ చేసి ఫ్రీగా వాళ్ళకి న్యాయం చేశాడు, ఇలాంటివన్నీ మంచి కర్మలు. లేదా ఎవరికన్నా కొంచెం డొనేషన్ ఇచ్చాము, బీద వాళ్ళకి అన్నం పెట్టాము, కొందరికి బట్టలు ఇచ్చాము, ఇలాంటివన్నీ పుణ్యకర్మాలు. ఇదంతా కర్మ అంటారు దీన్ని. ఇటువంటి వాటిని కర్మ అంటారు. మనం ఎవరికన్నా హెల్ప్ఫుల్గా మంచి చేయడం కోసం ఏదైనా చేస్తే అది కర్మ, మంచి కర్మ. సో మంచి కర్మ అంటే మనకి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. మన జీవితంలో 2 బ్యాంక్ అకౌంట్స్, ఒకటి పుణ్య బ్యాంక్ అకౌంట్, ఒకటి పాప బ్యాంక్ అకౌంట్. ఎప్పుడైతే మనం ఎవరికైనా మంచి చేస్తూ చేస్తూ పోతుంటే మన ఈ పుణ్య అకౌంట్ పెరుగుతుంది. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా మోసం చేసినా, మన డబ్బు తీసుకొని ఎగబెట్టినా, లేకపోతే వాళ్ళకి ఏమైనా హాని చేసినా, వాళ్ళను నిందించినా, వాళ్ళను ఆ, ఏదైనా హాని చేయడం, అట్లా ఏదైనా పాపం చేసినప్పుడల్లా మనకి పాప అకౌంట్లో పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ 2 అకౌంట్లు ఇలా పెరుగుతూ పెరుగుతూ పోయి తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఈ అకౌంట్లన్నీ క్లియర్గా చూసి, ఓకే ఈ వ్యక్తి ఇన్ని రకాల పాపాలు చేశాడు, ఇన్ని రకాల పుణ్యాలు చేశాడు, కాబట్టి ఈ పుణ్యం అనుభవించడానికి ఈయనే ఈ ఈ ఈ టైప్ లైఫ్ వస్తుంది ఈయనకి. ఆ, ఆ, ఈయనకి ఇంత ధనం వస్తుంది, ఇంకా చాలా పుణ్యం ఉంది ఈయనకి. తర్వాత అందము, తర్వాత చదువు, తర్వాత లాంగ్ లైఫ్, ప్లస్ ఆరోగ్యం, ఇవన్నీ వస్తాయి. బాగా చెడు కర్మ ఉంది. ఓకే ఈ చెడు కర్మతో ఇతను నరకానికి వెళ్ళాలి, ఈయన గుడ్డివాడుగా పుట్టాలి, ఈయనకి బుద్ధిమంతుడు కాడు,
ఆ, ఈయనకి ఉద్యోగం ఉండదు, ఈయనకు డబ్బుతో బాగా ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇదంతా పాపకర్మ. సో 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. మనం ఎంతసేపు పుణ్యం చేసినా ఇంకో జన్మ ఎత్తాలి అనుభవించడానికి, ఎంతసేపు పాపం చేసినా ఇంకో జన్మ ఎత్తాలి మళ్ళీ ఆ పాపాన్ని అనుభవించడానికి. సో మొత్తం మనము ఈ మ్, జగత్తులోకి వచ్చినప్పుడు మనల్ని జీరో చేసి పంపించరు. ఎందుకంటే మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తాం, కోట్ల జన్మల పుణ్యం చేశాం, పాపం చేశాం. సో ఆ పుణ్యం పాపం చేస్తూ 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 ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒక్క జన్మలో అన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వలేరు మనకి. మనకి ఎంత పాపం అకౌంట్ ఉందంటే ఒక కొండంత ఉంటుంది. దాంట్లో నిన్ను గుడ్డివాడిగా చేసిన, ఆ, బుద్ధి లేకుండా చేసిన, ఏది చేసినా కూడా ఇంకా సరిపోదు. కొంత కొంత ఇస్తాడు డోస్ లాగా. సో ఇప్పుడు 1000 యూనిట్ల పాపం ఉంటే ఓ 10 యూనిట్లు ఈ లైఫ్లో ఇస్తాడు మనకి. ఒక 1000 యూనిట్లు పుణ్యం ఉంటే ఒక 10 యూనిట్లు ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఈ జీవితంలో మనం చేసే పనులతోటి మళ్ళీ పుణ్యం పాపం అకౌంట్ పెరగడం తగ్గడం జరుగుతుంది. సో ఇది అకౌంట్స్. అకర్మ అంటే ఏంటి? పుణ్యంలో యాడ్ కాదు, పాపంలో యాడ్ కాదు. నువ్వు పని చేస్తున్నావు కానీ చేయనట్టే, అది అకర్మ. ఓకే. సో ఇది ఈ 3 కాన్సెప్ట్స్. ఒక ఉదాహరణ మీకు ఎప్పటికీ చెప్పే ఉదాహరణ మళ్ళీ ఈరోజు చెప్తాను. సపోజ్ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు ఇల్లు కొనుక్కున్నారు, ముగ్గురు గృహప్రవేశం పార్టీ చేశారు, ముగ్గురు 100 మందిని పిలిచి భోజనం బట్టలు పెట్టారు. ఒక వ్యక్తి ఏం చేశాడు? సేమ్ హౌస్, ముగ్గురు ఒకే ఆ, డబ్బుతో పెట్టారు. 1 కోటి రూపాయల ఇల్లు ముగ్గురు కొన్నారు. 3 ఇండ్లు ఉన్నాయి, ఒక్కొక్కరు 1 కోటి రూపాయల ఇల్లు. 100 మందిని పిలిచారు, భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపించారు. ఫస్ట్ వ్యక్తి ఏం చేశాడు? ఒక 100 మందిని పిలిచాడు, మాంసాహారం పెట్టాడు, మందు తాగించాడు, ధూమ్ధామ్ అంత ఫంక్షన్ చేసేసి అందరికీ బట్టలు గిఫ్ట్స్ ఇచ్చేసి పంపించాడు. ఓకే. అది మొదటి వ్యక్తి. ఆయన ఏం చేశాడు ఇప్పుడు? పుణ్యం చేశాడా, పాపం చేశాడా? పాపం ప్రభు. ఎస్. ఎందుకు పాపం చేశాడు? ఆయన నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెట్టాడు. అంటే వేరే జీవరాశుల్ని చంపి వాటి మాంసం తీసుకొచ్చి పెట్టాడు. ఇంకోటి మత్తు పదార్థాలు పెట్టాడు. ఆ? ప్లస్ బట్టలు కొనుక్కొచ్చేసి పెట్టాడు, అది చిన్న పుణ్యమే. బట్టలు పెట్టడం మంచిదే, ఆ బట్టలు పుణ్యంలోకి వెళ్ళిపోతుంది, కొంత కోట పుణ్యంలోకి వెళ్ళిపోతుంది, మిగతా అంతా పాపం. ఆయన ఫంక్షన్ చేసి పాపం కట్టుకున్నాడు. ఉమ్. సో దీంట్లో శిల ప్రభుపాద్ అంటాడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రికి ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ 10 మంది పిల్లల్లో ఒకటి చాలా తెలివైన వాడు ఉన్నాడు, ఒకతడు టోటల్లీ మూర్ఖుడు ఉన్నాడు. అసలు ఆయన ఏం పని చేయడు. ఆ, చాలా డిసీజెస్ ఉన్నాయి ఆయనకి, నోట్లో నుంచి మాట రాదు, ఆ, అంగవైకల్యంగా ఉన్నాడు ఎగ్జాంపుల్. సో అప్పుడు ఈ తెలివైన కొడుకు వచ్చేసి, నాన్న, నేను ఈయనను తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఈయన బాడీని కట్ చేసి ఈయన కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఈయన ఈయన గురించి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తాను. సో దట్ దీని ద్వారా నాకు ఏమవుతుందంటే ఏదో ఒకటి కనిపెడతాను నేను. కనిపెట్టేసి మళ్ళీ మిగతా అందరూ 9 మంది అన్నదమ్ములకి మేలయ్యేదేదో నేను కనిపెడతాను. తండ్రి ఒప్పుకుంటాడా? ఎవరైనా అన్మ్యూట్ చేసి ఒప్పుకోడు చెప్పండి. ప్రభు, ఒప్పుకోడు. ఒప్పుకోడు ప్రభు. ఒప్పుకోరు. ఎంత ఎంత అంగవైకల్యం ఉన్నా సరే, ఓకే, నీకు తెలివితేటలు ఉన్నాయా, నువ్వు తెలివితేటలు ఉండు ఉండు, కానీ నా ఇంకొక తెలివి తక్కువ కొడుకుని నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, వీడు ఎట్లాగో పనికిరాడు కదా అని చెప్పేసి అట్లా మనం చేయడానికి ఉండదన్నమాట. సో భగవంతుని దృష్టిలో మనందరం కూడా జీవరాశులన్నీ, అంటే మనుష్యులు, జంతువులు, కుక్కలు, తేళ్ళు, అన్ని చెట్లు, చేమలు, అన్నీ కూడా, దోమలు, అన్నీ కూడా జీవరాశులు. ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే వీటిని తీసుకొని నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, వీళ్ళ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను అని చేస్తే అది చాలా పెద్దగా భగవంతుడు ఒప్పుకోడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి బిల్ గేట్స్ ఏం చేసే మలేరియా గురించి ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఆయన. ఆయన ఆయన కోట్లు సంపాదించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ మలేరియా వల్ల ఎవరు చనిపోకూడదని చెప్పేసి ఆ దోమలన్నిటినీ నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అసలు దోమల జాతే ఉండకూడదు, ప్రపంచం మొత్తంలో అసలు దోమలు అనేది లేకుండా ఎలా చేయాలి అని దాంట్లో రీసెర్చ్ చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఎంత
పుణ్యం ఇచ్చాడు భగవంతుడు. ఆ పుణ్యంతో వచ్చిన పుణ్యాన్ని పుణ్యంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ మనుషులకు నేను ఇంకా చేయాలి, నా పేరు ప్రతిష్ట ఉండాలి అని చెప్పేసి దోమలు వెనకాల పడ్డాడు. కొన్ని లక్షల కోట్ల దోమల్ని చంపుతున్నాడు అనమాట. సో దానికి ఆ పనిష్మెంట్ ఆయనకు ఉంటుంది మళ్ళీ తర్వాత. సో అందుకని మనము ఈ ప్రకృతిలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించాం జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృద కస్య సిద్ధనం. మన కోసం భగవంతుడు మనకు కొంత పక్కకు పెట్టాడు. అంతకు మించి మనం వేరే వాళ్ళ దాని గురించి ఎక్కువగా ఆశించకూడదు, దోపిడీ చేయకూడదు. అవన్నీ ఉదాహరణకి మనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనకి ఒక ఉద్యోగం ఉంటుంది, మనకి కొంచెం ఆస్తి ఉంటుంది. ఇది తప్ప వేరే వాళ్ళ ఆస్తిని తీసుకుందాం, వేరే వాళ్ళ సంపదని తీసుకుందాం, వేరే వాళ్ళ భార్యాభర్తల వెనకాల వెళ్దాం, వేరే వాళ్ళ పిల్లల్ని మోసం చేద్దాం, ఇట్లా చేయకూడదు మనం. మనకు ఏది ఇచ్చాడు భగవంతుడు దాంతో మనం సంతుష్టంగా ఉండడానికి నేర్చుకోవాలి. ఉం? సో అది. సో మనం పుణ్యం ఏది, కర్మ ఏమి, పుణ్యం చూసాము, వికర్మ పాపం చూసాము, అకర్మ అంటే ఏమీ లేదు, రెండిట్లలో ఏమీ యాడ్ కాదు. ఎస్, మళ్ళీ మనం బ్యాక్ ఇక్కడికి వద్దాం. సో ఫస్ట్ వ్యక్తి ఏం చేశాడు, 100 మందిని పిలిచి మాంసాహారం మత్తు పదార్థాలు పెట్టి భోజనం పెట్టి పంపించాడు, కాబట్టి ఆయన చాలా పెద్ద పాపం కట్టుకున్నాడు, చిన్న పుణ్యం బట్టలు పెట్టాడు కాబట్టి ఉంది. రెండో వ్యక్తి ఏం చేశాడు, ఒక అయ్యగారిని పిలిచాడు, హిందూ టెంపుల్కి వెళ్ళాడు, హిందూ టెంపుల్ ద్వారా ఓన్లీ వెజిటేరియన్ ఫుడే వండించాడు. అందరినీ పిలిచాడు, భోజనం పెట్టాడు, ప్లస్ బట్టలు పెట్టాడు. ఆ వచ్చిన పూజారికి కొన్ని డబ్బు ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేశాడు, ఆయన చాలా పుణ్యం చేశాడు. ఓన్లీ వెజిటేరియన్ ఫుడే పెట్టాడు, ఆ, అందరికీ భోజనం పెట్టాడు, బట్టలు పెట్టాడు. కాబట్టి ఎంతో పుణ్యం, మొత్తం పుణ్యం మూట కట్టుకున్నాడు ఆయన. మూడో వ్యక్తి, ఆయనకి హరికృష్ణ డివోటీ, కృష్ణ కాన్షియస్ డివోటీ. ఆయన టెంపుల్లో 100 మంది డివోటీస్ని పిలిచాడు, కీర్తన చేయించాడు, నాన్ వెజ్ లేకుండా, ఆనియన్ గార్లిక్ లేకుండా ప్రసాదం వండించారు. ముందు కృష్ణకు ఆఫర్ చేశారు, ఆ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. సో ఎప్పుడైతే మనము భగవంతునికి మనం ఆఫర్ చేస్తామో దాంట్లో ఉన్న పాపాలని భగవంతుడు తీసేస్తాడు. సో అప్పుడు ఈయన అకౌంట్లో ఏముంది, అందరికీ బట్టలన్నీ కృష్ణకు ఆఫర్ చేశాడు, తర్వాత డివోటీస్కి ఇచ్చాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు, అకర్మ చేశాడు. ఈయనలో కర్మ లేదు, వికర్మ లేదు. అంటే ఇంత పెద్ద పని చేశాడు, ఇంత పెద్ద ఫంక్షన్ చేశాడు, కానీ బద్ధత్వం లేదు. ఆయన అకౌంట్లో పుణ్యం రాలేదు, పాపం రాలేదు, అంటే ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. సో ఇట్లా మనము ఆలోచించుకోవాలన్నమాట. సో మనం ఏ పని చేసినా కూడా ఇట్లా చూడాలి, అసలు మనం పుణ్యం చేస్తున్నామా, పాపం చేస్తున్నామా, అకర్మ చేస్తున్నామా. సో తద్వారా మన నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది అనమాట. సో అది ఈ 3 శ్లోకాలలో కృష్ణ చెప్తున్నాడు అనమాట. ఎవరికన్నా ఇక్కడ ఈ 3 శ్లోకాలలో ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ వెళ్దాం మనం. లేదు ప్రభుజీ, చాలా సార్లు మీరు ఇది చెప్పారు. సో మాకు చాలా క్లియర్ గా ఉంది అని అదే ప్రాసెస్ కూడా మేము ఫాలో అవుతున్నాం. వండర్ఫుల్ మాతాజీ. ఎందుకంటే ఇది మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది నెక్స్ట్ టైం ఏం చేయాలని, మనం అసలు ఎందుకు చేస్తున్నాము, ఇలా ఎందుకు చేస్తున్నాము అనేది. రైట్. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఎవరికన్నా సహాయం చేయడం కోసం డబ్బిస్తారు, ఆ, వాళ్ళని చదివిస్తారు, లేకపోతే వాళ్ళకి జాబ్ ఇప్పిస్తారు. ఇవన్నీ చేసినా కూడా వాళ్ళకి ఏం చేయాలి, పుణ్యం పుణ్యం కట్టుకుంటున్నారు. ఆ పుణ్యం కట్టుకుని ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇంకో జన్మకు రెడీ అవుతున్నారు. ఎస్ ప్రభుజీ, ఇన్ని రోజులు మేము అసలు యాక్చువల్లీ చేసింది ఇదే. మేము చాలా సార్లు డబ్బు డొనేట్ చేసేవాళ్ళం. ఉమ్, బట్ మీ నుంచి మేము తెలుసుకున్న తర్వాత ఈ డబ్బు రూపేణా వదిలేసి మిగతా వేరే రూపంలో చేస్తున్నాం. రైట్. కొందరు ఎవరన్నా చికిత్స, ఆ, డబ్బు లేకుండా వాళ్ళకు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, ఒక ఆపరేషన్ చేయాలి, దానికి 5 లక్షలు కావాలి, జాలి పడేసి వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, అది ఉపయోగించేసుకొని వాళ్ళు నయం చేసుకుంటారు. సో పుణ్యం యాడ్ అవుతుంది, మళ్ళీ ఇంకో జన్మెత్తాలి మనం. ఉం? లేదా కొందరిని మోసం చేసి బాగా డబ్బు సంపాదిస్తారు, అది పాపమే. సో దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ లైఫ్లో ఇంకా ఇబ్బందులు పడతారు. ఆ? లేకపోతే ఇప్పుడు నాకు బాగా ధనం వచ్చేసింది, నేను రీసెర్చ్ చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది కనుక్కుంటాను, అది కనుక్కుంటాను అని చెప్పేసి బాంబ్స్ పెట్టేసి పేల్చడము, తర్వాత భూమిని బాగా తవ్వడము,
దాంట్లో ఉన్న అవన్నీ తీయడము, ఆ తీసే మార్గంలో చాలా జీవరాశుల్ని చంపడము, లేకపోతే జీవరాశుల మీద టెస్టులు చేయడము, ఇట్లా ఇట్లా చేసే వరకు ఏమవుతుందంటే వాళ్ళు ఒక పుణ్యమైన కార్యం చేయడానికి ప్రయత్నంలో ఇవన్నీ పాపాలు చేస్తున్నారు, కాబట్టి వీటి ఎఫెక్ట్ కూడా వస్తుంది. అయితే మన కృష్ణా డివోటీస్ ఏంటి, మనం చేసే ప్రతి కార్యం అకర్మనే ఉంటుంది. ఎందుకంటే అన్ని కృష్ణ గురించి చేస్తున్నాం మనం. మన డబ్బు కృష్ణాకే ఇస్తున్నాము. మన మన మనం తినేది కృష్ణాకి పెట్టే తింటున్నాము. ఏది తిన్నా, ఏ పని చేసినా, ఏది చేసినా కృష్ణ ప్రీత్యర్థం చేస్తున్నాం కాబట్టి మనకు అకర్మ. సో మనకి ఎప్పుడు కూడా కర్మ ఉండదు, పాపం ఉండదు, పుణ్యం ఉండదు. అట్లా చూసుకోవాలి. మీరు చెట్టుకు పెట్టారండి. అయినా వాళ్ళే కూసుకుంటారు కావచ్చు కదా. ఆ చెట్టు ఏదో చెట్టు ఉన్నది కదా, విజయ్ సీతపలక విజయ్ చెట్టు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ రాధికా మాతాజీ. మొన్న రీసెంట్ గా మా మేనమామ ఒకతను చనిపోయాడు ప్రభుజీ. అంటే ఉమ్, తను బాగా హెల్త్ ఇష్యూస్ వల్ల స్ట్రగుల్ అయి చనిపోయారు. ఉమ్. అయితే వాళ్ళ డాక్టర్ ఏమని అంటే పోయిన జన్మలో చేసిన కర్మలు అంటే యమధర్మరాజు తీసుకుపోయి శిక్షలు వేస్తారు కదా, మళ్ళీ ఈ జన్మకు కూడా యాడ్ అయితే ఇంత ఎందుకు స్ట్రగుల్ అయ్యాడు అట్లా అని అడిగింది ప్రభుజీ. ఎస్ మాతాజీ, అది నేను ముందు చెప్పాను. సి మన అకౌంట్లో, మన పుణ్య పాప అకౌంట్లో కొన్ని కోట్ల లిస్ట్ ఉంటుంది. అందులో కొంతవరకు ఇస్తాడు ఒక్కొక్క లైఫ్లో. అన్నీ ఒక లైఫ్లో ఇచ్చే అవకాశం ఎవరికీ ఉండదు. సో దాంట్లో కూడా ప్రారబ్ధ కర్మ, అప్రారబ్ధ కర్మ, బీజం, కూట, ఈ 4 ఉంటాయన్నమాట. సో ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మ మనకి ఇచ్చినప్పుడు నీకు 40 ఏళ్లలో షుగర్ రావాలి, 50 ఏళ్లలో ఒక యాక్సిడెంట్ కావాలి, ఇలా రాసి పెట్టింది అనుకోండి, ఇదంతా ప్రారబ్ధ కర్మ. అంటే ఆల్రెడీ ప్రారంధంలోకి వచ్చేసింది అది. ఇంకా జస్ట్ సమయం రాగానే అది మనకు వచ్చేస్తుంది. అప్రారబ్ధ కర్మ అంటే మన అకౌంట్లో ఉంది, మనకి తెలియదు, అది ఫ్యూచర్లో వస్తుంది నెక్స్ట్ జన్మలో. అంటే ఇక జన్మకి కంటిన్యూషన్ ఉంటది ప్రభుజీ అట్లా. ఎస్ ఎస్. మళ్ళీ మానవ జన్మ అని కూడా చెప్పలేం. ఆ, ఇప్పుడు పాపం జన్మ ఎక్కువైపోయింది అనుకోండి, పాపం ఎక్కువైపోతే ఏమవుతుంది, మనకు పశువు జన్మ రావచ్చు, లేదా నరకలోకానికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు తన ఆత్మ శాంతించాలంటే ఏ విధంగా ప్రేయర్ చేయాలి ప్రభుజీ? తను బాగా స్ట్రగుల్ అయ్యారు. ఎవరైనా సరే స్ట్రగుల్ అయి చనిపోతే, ఎప్పుడైనా కష్టపడి కష్టపడి చనిపోయారనుకోండి, ఒక ప్రారంధ కర్మ నుంచి విముక్తుడు అయ్యారు కదా. సి మనకు 1000 యూనిట్ల పాపంలో నుంచి ఒక 5 యూనిట్లు అయిపోయింది. సో మనం కష్టం ఏదైనా ఎప్పుడన్నా కష్టపడుతుంటే దాని అర్థం ఏంటి, మనం యాక్చువల్లీ సంతోషపడాలి. ఎస్, నాకు ఏదో రాసి పెట్టుంది, అది జరిగిపోయింది, ఇంకా మళ్ళీ దీన్ని మళ్ళీ ఒకసారి ఇంకా నేను భరించాల్సిన అవసరం లేదు. సో అట్లా తీసుకోవాలి, అది పాజిటివ్గా తీసుకోవాలి. ఎస్, మనం అందరం ప్రే చేయొచ్చు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కృష్ణ కాన్షియస్నెస్ తీసుకుంటే, కృష్ణ భగవానుని భక్తి చేస్తే, ఆ, వాళ్ళు కనుక మంచిగా ప్యూర్ డివోటీస్ అయితే, వాళ్ళ 11 తరాలు ముందు, 11 తరాలు వచ్చే తరాలు అందరు కూడా మోక్షం వచ్చేస్తుంది వాళ్ళకి. ఒక ఈ జన్మలోనే కాదు, వాళ్ళు ఎన్ని జన్మలు తీసుకున్నారో అన్ని జన్మల్లో 11 వెనక, 11 వచ్చే జన్మలు అన్ని అందరికీ మోక్షం లభిస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా డివోటీ అవ్వడము, లేదా మనం వెళ్ళేసి వాళ్ళకి భగవద్గీత చదవడం కానీ, భాగవతం చెప్పడం కానీ, ప్రేరణ అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ఇంట్లో కీర్తన చేయడానికి ట్రై చేయాలి. అలా చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు నమ్మకండి దేవుని మనకు కోసం. కూడా కష్టాలు వచ్చినాయి అంటే దేవుని నమ్మకండి ఇప్పుడు. మనలో కర్మ తగ్గిపోతుందని అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రాధిక మాతాజీ మళ్ళీ చెప్పండి. ప్రభుజీ మనకు కూడా ఇప్పుడు వచ్చే కష్టాల వల్ల ఊకే బాధపడుతూ ఉంటాం. సో అట్లా కాకుండా ఇవి కూడా మన కర్మ తగ్గిపోతుంది అని తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వాలా ప్రభుజీ అవి కూడా. ఎస్ ఎస్. ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కాలు దెబ్బ తగిలింది, కొన్ని రోజులు మనము ఆ, అవి పెట్టుకొని నడిచాము, కాలు కింద పెట్టలేకుండా. ఆల్రెడీ ఏదో ఒకటి ఉంది మన అకౌంట్లో. మన అకౌంట్లో ఒక ఏదో పాపం చేసినా ఒక చెడుది ఉంది, అది తొలగిపోయింది అనుకోవచ్చు. సో అట్లా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ డిసీజ్ వచ్చినా ఫస్ట్ థింగ్ ఏమనుకోవాలి, ఓకే నాలో ఉన్న ఏదో ప్రాబ్లం ఒకటి తీరిపోతుంది, నా అకౌంట్లో ఉన్నది ఒకటి తీరిపోతుంది. సో అట్లా పాజిటివ్గా ఆలోచించుకోవాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే శీతోష్ణ సుఖ దుఃఖ, ఇక్కడ ఏంటి, సుఖ దుఃఖాలు ప్లస్ ఇవన్నీ కామన్ ద్వంద్వాలు. ఒకసారి సంతోషం, ఒకసారి దుఃఖం,
ఆ, ఒకసారి ధనం రావడం, లాభం రావడం, ఒకసారి నష్టం రావడం, ఒకసారి కీర్తి రావడం, ఒకసారి అపకీర్తి రావడం. ఈ ద్వంద్వాలు కామన్ ఇక్కడ. సో ఈ ద్వంద్వాలు మనకు ఉన్నప్పుడు మనం ఎక్కువగా చలించకూడదు. ఎక్కువగా తీవ్రంగా మనం ఆలోచించి దాని గురించి అయ్యో నాకెందుకు ఇలా అయింది, నాకెందుకు ఇంత పెద్ద శిక్ష, అట్లా అనుకోవద్దు. ఎప్పుడైనా ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ తలుచుకునేది క్వశ్చన్ ఏంటి, దీంట్లో నాకేం లెసన్, నేను ఏ లెసన్ నేర్చుకోవాలి, ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయింది, ఇప్పుడు నేను ఏ లెసన్ నేర్చుకోవాలి దీనివల్ల. అంటే మనకు చాలా సులభం అవుతుంది, అది చాలా ఈజీ అయిపోతుంది. అలా కాకుండా నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి కష్టాలు, నన్నే దేవుడు ఎందుకు ఇలా చిన్న చూపు చూస్తున్నాడు, అన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి, మరి నువ్వు పూర్వజన్మలలో ఏం చేసావో మనకు తెలియదు. అట్లా అట్లా తీసుకోవాలి. ప్రభు హరే కృష్ణ. ప్రభు మనము ఇప్పుడు మన కర్మల బట్టి మళ్ళీ నెక్స్ట్ మనం మానవ జన్మ తీసుకుంటాం ప్రభు, లేకుంటే ఒకటేసారి ఉంటుందా మానవ జన్మ? హ్మ్. సో మానవ జన్మ ఎప్పుడు వస్తుంది అంటే 84 లక్షల జీవరాశుల్లో నుంచి పాస్ అయిన తర్వాత మానవ జన్మ వస్తుంది. అంటే ఫస్ట్ ఉమ్, చెట్టు నుంచి, తర్వాత పురుగులు పాకేటి, ఆ పాకేటి పురుగుల తర్వాత ఆమ్, ఆమ్, జలజ, ఆ, జలం లోపట, నీళ్ళ లోపట ఉండే చేపలు, ఆ ఆ తర్వాత 4 కాళ్ళ జంతువులు, ఆ తర్వాత 2 కాళ్ళ జంతువులు, ఆ తర్వాత మనిషి. ఆ, అట్లా సైకిల్ 84 లక్షల జీవరాశులు ఉన్నాయన్నమాట. రైట్. ఆ 84 లక్షల లైఫ్ తర్వాత ఒక్కసారి వచ్చేది హ్యూమన్ లైఫ్. మరి ఓకే, మనం డివోటీగా అయ్యాము, మన హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తున్నాము, మనం కృష్ణ ప్రసాదం తిన్నాం. అవును. ఓ డివోటీస్ శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే ఏ ఒక్క వ్యక్తి ఒక్కసారి కృష్ణ ప్రసాదం తిన్నా సరే వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ హ్యూమన్, మానవ జన్మ గ్యారంటీ. అమ్మయ్యా, మానవ జన్మ guarantee. థ్యాంక్ యూ ప్రభు. పెద్ద అది డౌట్ ఇది. ఎవరైనా ఎంతటి పాపవంతుడైనా పాపాత్ముడైనా సరే వాళ్ళకి వెళ్ళి మనం కృష్ణ ప్రసాదం వాళ్ళకి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ మానవ జన్మ ఎత్తుతారు. సో ఈ 84 లక్షల జీవరాశులు దాటిపోతాం జస్ట్ కృష్ణ ప్రసాదం తిన్నందుకే. ఇంకంట అట్లాంటిది కొందరు చాంటింగ్ చేస్తున్నారు, కొందరు టెంపుల్కి వెళ్తున్నారు, కొందరు సేవ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ 20, 30, 40% భక్తి చేశారు. వాళ్ళకి ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో డివోటీ కుటుంబంలో జన్మించే అవకాశం వస్తుంది. ఇంకా బాగా భక్తి చేశారు, వాళ్ళకి ఆచార్య కుటుంబంలో పుట్టే ఛాన్స్ వస్తుంది. కొంత భక్తి చేశారు, వాళ్ళకి బ్రాహ్మణ కుటుంబంలో లేదా పెద్ద పెద్ద రాజుల కుటుంబంలో జన్మించే అవకాశం వస్తుంది. ఎందుకు, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. రాజుల కుటుంబంలో వచ్చారనుకోండి జన్మ, ఇల్లు కొనుక్కోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, వాహనం కొనుక్కోవడానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ శాస్త్రాలు ఎక్కడనో కబట్టుకోవాలి, చదవాలి, ఆ, మళ్ళీ వాళ్ళ లైఫ్ని భక్తి మార్గంలోకి ముందుకు తీసుకెళ్ళాలి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మొదటి నుంచి అన్నప్రశ్న ఏం చేస్తారు, భగవంతుని టెంపుల్లో చేస్తారు, ఆ, శాస్త్రాలు చదివిస్తారు. ఇంకా డివోటీ ఫ్యామిలీలో పుట్టినంటే ఇంకేముంది, వాళ్ళు చిన్నప్పటి నుంచి హరే కృష్ణ మహామంత్రం జపం చేయమంటారు పిల్లల్ని. సో అట్లా మనం చేసింది ఎప్పుడు కూడా తరగదు. మనం ఎక్కడి వరకు చేసి ఇడిచిపెడతామో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ జన్మలో స్టార్ట్ అవుతాం. కాబట్టి ఆ, ఇక్కడ మనకు టైం వేస్ట్ అలా ఏం కాదు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి భగవద్గీత చదువుకుంటున్నాం, మీరందరూ ఈరోజు క్లాస్కి వచ్చారు, గంటన్నర క్లాస్ విన్నారు, ఇది మీ అకౌంట్లో పర్మనెంట్. నెక్స్ట్ జన్మలో ఒకవేళ మనము మోక్షం రాకున్నా, కృష్ణ భగవానుడి ధామానికి వెళ్ళకపోయినా సరే, మనకు ఇది మాత్రం మళ్ళీ మర్చిపోం. ఇప్పుడున్న సంస్కారాస్, ఇప్పుడున్న భగవద్గీత మీద అండర్స్టాండింగ్ అది అలాగే ఉంటుంది. ఓకే. సో ఎస్, ఒక్కసారి ప్రసాదం తిన్నా కూడా మనకి మానవ జన్మ గ్యారంటీ. ఓకే అంటే ప్రభు, థ్యాంక్ ప్రభుజీ, యూ ప్రభు. దీని ఎక్స్టెన్షన్ ఎస్. ప్రసాదం తిన్నా చాలు ఆ భగవంతుని దగ్గర అంటే ఈ మానవ జన్మ వస్తుంది, లేదా శ్రవణం చేస్తే చాలు ఒక్కసారైనా శ్రవణం చేయాలి అంటారు. శ్రవణం చేసిన తర్వాత శ్రవణం చేసినా సరిపోదు, దాన్ని అందరికీ కీర్తనంగా భజనలుగా చేయాలి. దీన్ని ఎక్స్టెన్షన్ అనేది ఆ ఇలా వెళ్తూ ఉంటుంది. అది అనేది కొంచెం ఏంటంటే భక్తి మార్గంలో వెళ్ళడానికి ఇలా ఈజీగా ఉంటుంది. సో ఒకటి మాతాజీ,
సి కృష్ణ ప్రసాదం తింటే మనకి నెక్స్ట్ జన్మ గ్యారంటీ మానవ జన్మ వస్తుంది. శ్రవణం చేయడం అంటే ఇప్పుడు భగవద్గీత వినడమో భక్తుల ద్వారా వినడమో ఒకటి, క్లాస్లో కూర్చొని తిలక్ ధోతి కట్టుకొని వచ్చి మనసు ఎక్కడో ఉంది, పేరుకే మనం క్లాస్లో కూర్చున్నాం, మనం వినట్లేదు. ఓకే, విని ఏది పాటించట్లేదు, దానివల్ల ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. రైట్. సో మనము యాక్చువల్లీ గౌరంగా గౌరంగ ప్రభు ఈ విధంగా చెప్పాడనమాట. అందరికంటే అదృష్టవంతుడు ఎవరట? అందరికంటే అదృష్టవంతుడు ఎవరట? ఎవరైనా ఒక భక్తుడి యొక్క సాంగత్యంలోకి, ఎవరైనా భక్తుడి యొక్క సాంగత్యం దొరికిందనుకోండి, అందరికంటే అదృష్టవంతుడు. అంతకంటే అదృష్టవంతులు ఎవరంట? ఏది? ఈ అదృష్టవంతుడి కంటే ఇంకా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు ఎవరట? భగవంతుని భక్తుల యొక్క సాంగత్యం దొరికి భక్తులతో పాటు కూర్చొని భాగవతం క్లాస్ వినడము చేశారనుకోండి ఎవరన్నా, వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఇంకా అద్భుతమైన, చాలా ఇంకా వాళ్ళకంటే అదృష్టం లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎవరు? పదే పదే భక్తుల సాంగత్యంలోకి వచ్చి పదే పదే వాళ్ళు భాగవతం క్లాసు విని ఉంటారనుకోండి, వాళ్ళది ఇంకా హైయెస్ట్ అన్నమాట. అంతకంటే అదృష్టం ఇంకేది లేదు. ఓకే. అందరికంటే దురదృష్టవంతుడు ఎవరంట? అందరికంటే దురదృష్టవంతుడు భక్తుల సాంగత్యంలోకి వచ్చి అసలు భక్తుల సాంగత్యం తెలియని వాడు, భక్తులతో టచ్ రాలేదు ఇంతవరకు, ఒక భక్తునితో కూడా ఇంకా సాంగత్యంలోకి రాలేదనుకోండి, అతడు దురదృష్టవంతుడు, అందరికంటే దురదృష్టవంతుడు. వాడికంటే దురదృష్టవంతుడు ఎవరు? భగవంతుని భక్తుల సాంగత్యంలోకి వచ్చాడు, భగ భాగవతం క్లాస్లో కూర్చున్నాడు, మైండ్ మాత్రం ఎక్కడో ఉంది, ఏది ఆచరించట్లేడు. మైండ్ ఎక్కడ ఉంది? వార్తల గురించో వింటున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు, ఇక్కడ ఏంది అటెన్షన్ పే చేయట్లేడు. అంటే అక్కడ కూర్చున్నాడు కానీ మైండ్ ఎక్కడ ఉంది. అతను ఇంకా దురదృష్టవంతుడు అనమాట. ఇక అందరికంటే దురదృష్టవంతుడు ఎవరంట? భక్తుల సాంగత్యంలోకి వచ్చారు, క్లాస్లో కూర్చొని విన్నారు, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి తర్వాత భక్తిని వదిలేశారు. వాళ్ళు అంతకంటే దురదృష్టవంతుడు ఇంకా మరొకడు లేడు అని. సో మనం ఎవరైతే మనం చాలా మంది ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు మా పదే పదే క్లాస్కి వస్తున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు, చాలా జాగ్రత్తగా ప్రశ్నలు అడుగుతున్నారు, ఆ, అంటే మీరు మోస్ట్ అదృష్టవంతులు అని అర్థం. చాలా అదృష్టవంతులకి వెళ్ళి అదృష్టవంతులు. సో మనం ఈ భక్తిని కాపాడుకోవాలి. మాకు ఇలాంటి కృప రావడానికి కూడా భగవంతుడి ఒక దయ ఉండాలి కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ, డెఫినెట్లీ ఉండాలి. ఒకటి, ఐదర్ మనము పూర్వజన్మలో ఏదన్నా చేసుకున్న మన యొక్క సంస్కారాస్, మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్య కానీ సంస్కారాస్ కానీ, లేదా పూర్వజన్మలో మనం ఎప్పుడో భగవద్గీత చదవడానికి ట్రై చేసాము, కాకపోతే పాత తప్పు ఉండుండొచ్చు. మనము పోయిన జన్మలో మనం ఏమీ చేసుకోలేదు కాబట్టి ఆ, ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఇప్పుడు చాలా గురువును దీక్ష తీసుకొని అట్లా వెళ్తున్నారంటే చాలా అదృష్టం అన్నమాట. కానీ ఏది ఏమైనా సరే మనకు భగవంతుని కృప లేదా భక్తుడి యొక్క కృప, ఈ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రం మనకు దొరికింది. అందుకే మనం ఇలా భగవద్గీతని సి ఒక గంటన్నర సేపు కూర్చొని మనం భగవద్గీత విశ్లేషణ చేసుకోవడానికి మనకు ఆ మైండ్ మనకు అట్లా కుతూహలం అలా ఉంది అంటే అది పెద్ద అదృష్టం. ఈ టైంలో టీవీ సీరియల్ చూడొచ్చు, మార్కెట్కి వెళ్ళి ఏదో కూరగాయలు కొనొచ్చు, లేకపోతే సినిమాకి వెళ్ళొచ్చు, ఎన్నో చేయొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. అలాంటిది మనం భగవద్గీత కోసం ఇలా చేస్తున్నామంటే ఇంకా అది చాలా ఉత్తమమైన విషయం అనమాట. ఎస్, దాంట్లో డౌటే లేదు. ఎవరైనా కృష్ణ భగవానుని భక్తుల సాంగత్యంలో కూర్చొని కథ వింటున్నారు అంటే వాళ్ళు 100% ఐదర్ భగవంతుని కృప కానీ లేదా భక్తుడి యొక్క కృప కానీ వాళ్ళకి వచ్చింది అని అర్థం. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాం అనుకో ప్రభుజీ, మన వ్యాపారాన్ని మన దగ్గరికి వచ్చి ఎదుటి వాళ్ళు మనం మోసం చేసిపోతే లక్ష్మిని ఇయ్యకుండా ఉండి వెళ్ళిపోవడం, వాళ్ళని మనం ఏమనొద్దా ప్రభుజీగా మళ్ళీ? సో అర్జునుడు డివోటియా కాదా?
డివైడ్ మామూలు వ్యక్తి మనం వ్యాపారం చేసే కాడ వాళ్ళు వీళ్ళు వస్తారు కదా ప్రభుజీ. కొంతమంది ఏం చేస్తారంటే మీ ప్రశ్న తీసుకెళ్తారు, అర్థమైంది. మీ ఇస్తా ప్ర- అంటారు, ఇవ్వకుండా వెళ్ళిపోతారు. మీ ప్రశ్న అర్థమైంది ప్రభు. అర్జునుడు ఆ, డివోటియా కాదా? అర్జునుడు ప్రభుజీ అర్జునుడు డివోటియే కదా, భక్తుడే కదా. భక్తుడే ప్రభుజీ. సో ఆయన యుద్ధంలో ఆయన వేరే వాళ్ళని సంహరించడానికి ఏమన్నా ఆలోచించాడా అంటే? ఎస్, మొదలు ఆలోచిస్తే కృష్ణ మొత్తం భగవద్గీత చెప్పాడు. ఆ తర్వాత సి మనం యుద్ధం చేయాల్సి వచ్చినా యుద్ధం చేయాలి. బిజినెస్ చేయాల్సినప్పుడు కొంచెం గట్టిగా డబ్బు అడిగే కాడ అడగాలి. మన బిజినెస్ ఏ విధంగా చేస్తే బిజినెస్ పెరుగుతుందో ఆ విధంగా చేయాలి. అవన్నీ చేయొచ్చు. కానీ మోసం చేసి చేయడము, మాంసాహారం పైన ప్లస్ మద్యపానం పైన, వ్యభిచారం పైన, జూదాల పైన, ఇటువంటి వ్యాపారాలు కాకుండా వేరే ఆ, వ్యాపారం మనం చేసుకొని చాలా స్ట్రిక్ట్గా మనం చాలా ఎక్కువ రేటు పెట్టి లాభం కోసం అమ్మొచ్చు, ధనం ఆర్జించవచ్చు. దాంట్లో తప్పేమీ లేదు. మేము బట్టలే అమ్ముతాం ప్రభుజీ. ఉమ్, అయితే మళ్ళీ ఇస్తామని తీసుకెళ్తారు, ఇక ఇయ్యరు. ఇక ఉమ్. మనం వాళ్ళని అనొచ్చా, నోటితో అనొద్దా అని ఇక మళ్ళీ ఏం అనలేకపోతాం. మనం కృష్ణ భక్తులం, వాళ్ళు నార్మల్గా ఉంటారు కదా, ఇక మనం అనొచ్చా అని రాదని ఇక గమ్ముగానే ఉండవలసి వస్తుంది వాళ్ళని ఎక్కువ. ఇక అంటే దాంట్లో కూడా చూడండి, ఒక చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేసేది కొన్ని ఉంటాయి. అవన్నీ చూసి గట్టిగా అడగడము, బెదిరించడము వరకు ఓకే. ప్రభుజీ. ఉమ్. సో ఇంకోసారి వాళ్ళతో బిజినెస్ చేయకూడదు, అట్లా ఇవ్వకూడదు చాలా మందికి. ఇంకా ఇంకా అదే బిజినెస్ మీకు తెలిసి ఉంటుంది ఎక్కువ. సో ఏ కేర్ అయితే మామూలు బిజినెస్ మ్యాన్ ఏ కేర్ అయితే తీసుకుంటాడో అట్లాంటిది మీరు కూడా తీసుకోవాలి. ఎట్లాగో ఇప్పుడు నేను డివోటీ అయిపోయాను, వినమ్రతగా ఉన్నాను, అందరూ వచ్చేసి నా నా దగ్గర నన్ను వాడుకుంటారు అట్లా కంప్లీట్గా మనం ఏంటి, ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు దారిలో మనం కాలు తుడుచుకొని వెళ్ళే బట్టలాగా తయారు కాకూడదు. అట్లా కాకుండా మనము ఉండే రీతిలో మనం ఉండాలి, మనం ఉండే గంభీరంలో మనం ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళకు హాని చేయకూడదు, వాళ్ళని మోసం చేయకూడదు. అది ఇంపార్టెంట్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ మీరు చెప్తా ఉంటే అప్పుడు బాగా బాధ అనిపిస్తుంది ప్రభుజీ. మనం భక్తిలో మనం సాధన చేస్తున్నాం, ఇంట్లో వాళ్ళు రావట్లేదు అని ఒక బాధ అప్పుడప్పుడు బాగా బాధ అనిపిస్తుంది ప్రభుజీ. అసలు ఏం చేయాలి, వాళ్ళు భక్తులకు రావాలి అంటే? ఈ సమస్య ప్రతి ఇంట్లో ఉంటది మాతాజీ. మీరు చెప్పింది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎస్, ఎవరైనా భక్తిలోకి వచ్చి ఆ మాది కూడా అదే ప్రాబ్లం ప్రభుజీ. ఎస్, మా ప్రభు ఒక్కరు వస్తే మా ఇంట్లో కూడా అదే ప్రభుజీ. ఒక్కరు మారారు, ప్రభు ఒక్కరు మారితే బాగుంటది. మాతాజీ అందుకోసమే ప్రభు ప్రతి ఎవ్రీ ఇంట్లో ఉంటుంది అంటుండు. ప్రభుజీ చెప్పినట్టు ఖచ్చితంగా నేను కూడా అదే ఫేస్ చేస్తున్నాను. ఇది అందరికీ సమస్య మాతాజీ, మీకే కాదు, మా ఇంట్లో కూడా. సి అదృష్టం కొద్దీ మనకు అదృష్టం ఉంటే భార్య పిల్లలు అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు డివోటీస్ అయితే మంచిది. ఇంకా అన్నదమ్ముళ్ళు, ఆ తర్వాత అమ్మ నాన్న, ఆ తర్వాత తాతలు, ఆ తర్వాత చుట్టాలు, వీళ్ళందరూ కూడా డివోటీస్ కావాలి కదా. అందరికీ ఉంటుంది ఈ సమస్య. అయితే మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన చేతుల్లో 100% లేదు. సో ఒకటి మనం ఏం చేయాలంటే వాళ్ళకి వినేటట్టు అయితే మనం భక్తిలోకి వచ్చాము, మన సంతోషం తెలుసు, మన ఆ హ్యాపీనెస్ తెలుసు, మనం ఎంత నిమ్మలంగా ఉన్నామో మనకు తెలుసు, మన లోపల ఆనందం ఏంటో మనకు తెలుసు. కానీ వాళ్ళకి అది తెలియదు. ఓకే. సో అట్లా తెలియకుండా మనం వెళ్ళి చెప్తే వాళ్ళు అపార్థం చేసుకుంటారు, కొన్ని కొన్నిసార్లు దూషిస్తారు, కొన్ని కొన్నిసార్లు వ్యతిరేకిస్తారు, ఇవన్నీ చేస్తారు. సో అట్లా చేసినా సరే మనం ఏం చేయాలంటే వాళ్ళు వినే రకమైతే మనం చెప్పాలి. ఫ్యామిలీ మెంబర్స్కి బెస్ట్ థింగ్, మనం డైరెక్ట్గా ప్రీచ్ చేయకూడదు, మనం డైరెక్ట్గా వాళ్ళకి చెప్పకూడదు, మనము వేరే డివోటీస్తో చెప్పించాలి. అదొకటి. రెండోది, మనము భక్తి చేస్తున్నాము అంటే చైతన్య మహాప్రభు యొక్క కృప, కృష్ణ యొక్క కృప వాళ్ళందరి మీద ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఒక డివోటీ ఉన్నాడు అంటే ఆ డివోటీ యొక్క మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని కృప చూపిస్తాడు కృష్ణ భగవానుడు. ఓకే. సో దాంట్లో మనకు డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు భక్తిలోకి రావాలి అని మనం ప్రార్థన చేయాలి. మనం ఎవరికి వేడుకోవాలి? దేవాది దేవుడైన కృష్ణ భగవానుడికి వేడుకోవాలి. ఆయన తలిసిపోతే ఎంతసేపు అవుతుంది? ఒక చిటికెల్లో డివోటీ అయిపోతారు అందరూ. సో
మనం కృష్ణాకి పెటిషన్ పెట్టుకోవాలి. ఇంకోటి చివరిగా అసలు మనం చేసే ప్రాక్టికల్ స్టెప్ ఏంటంటే వాళ్ళ యొక్క అజ్ఞాత సుకృతి పెంచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది, డివోటీ ప్రోగ్రామ్ నడుస్తుంది. అప్పుడు ఈ భక్తులు ఇంకా కాని వాళ్ళని ఏం చేయాలంటే నువ్వు ఇస్తర్లేయి, లేకపోతే నువ్వు వాళ్ళకి కొంచెం వడ్డించు, ఆ, లేకపోతే వాళ్ళందరికీ కొంచెం నువ్వు ఆ, విస్తర్లు అన్ని తర్వాత తీయి, తర్వాత అక్కడ క్లీన్ చేయి, ఏదో ఒక సర్వీస్ భక్తులకు ఏదో ఒక సర్వీస్. ఇప్పుడు ఎవరికైనా డ్రైవింగ్ ఇష్టం అనుకోండి, కారు ఉంది, డ్రైవింగ్ ఇష్టం, వాళ్ళని ఏం చేయాలంటే మనము ఈ పలానా డివోటీని పికప్ చేసుకో, టెంపుల్ తీసుకెళ్ళు, వీళ్ళని డ్రాప్ చేయి. మనం టెంపుల్ నుంచి వెళ్ళేటప్పుడు ఇంకో డివోటీని కూడా తీసుకొని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్దాము, అట్లా. సో వాళ్ళకి ఏదో ఒక సేవ మనం ఇప్పించాలి. ఏదో విధంగా వాళ్ళకి ప్రసాదం పెట్టే ప్రయత్నం చేయాలి. ఏదో విధంగా వాళ్ళ కీర్తన వాళ్ళ చెవిలో పడేటట్టు చేయాలి. ఏదో విధంగా మనం వాళ్ళ ముందు వెళ్తూ వెళ్తూ మనం చాంటింగ్ చేసుకోవాలి. మనం చాంటింగ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ వాళ్ళు ఉన్నప్పుడు అటు ఇటు అక్కడ అక్కడ విసినిటీలో మనం చాంటింగ్ చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే స్లోగా వాళ్ళకు అజ్ఞాత స్వీకృతి పెరుగుతుంది అనమాట. సో మనం ప్రేయర్ చేయాలి, వాళ్ళ అజ్ఞాత సుకృతి కోసం ఏదో సర్వీస్ వాళ్ళకు వచ్చే విధంగా మనం ఆ, చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని వాళ్ళు చూసినప్పుడు, ఓ ఇతను ఇంతకు ముందు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఇలా మారిపోయాడు, ఎంత చక్కగా డివోటీ అయిపోయాడు, ఎన్ని అనర్థాల నుంచి ఉన్నాయి అవన్నీ బయటకు వచ్చాడు అని మనం ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండాలి. మన బిహేవియర్ చాలా మంచిగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట. కొత్తలో ఏమవుతుంది, మనం భక్తిలో అప్పుడే వస్తున్నాం, మనకి ఇంకా అర్థాలు పూర్తిగా పోలేదు, మనం డైరెక్ట్గా ఫోర్స్ చేస్తాము కొన్నిసార్లు. అట్లా అట్లా అది కూడా మంచిదే, కానీ దానికంటే మన బిహేవియర్ ద్వారా కూడా వేరే వాళ్ళు మారిపోతారు. సో మనం ఓపికగా ఉండాలి. ఆ ఓపిక కొందరికి 5 సంవత్సరాలు పట్టొచ్చు, కొందరికి 50 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేసినా సరే ఈ డివోషనల్ సర్వీస్లో వాళ్ళకి జన్మ జన్మాంతాల వరకు వాళ్ళకి ఉంటుంది అది. సో ఈ జన్మలో కాకపోతే కొందరు ఇంకో జన్మలో ముందుకు వస్తారు. మనం కూడా దాన్ని ఓపికగా తీసుకోవాలి. ఇంకోటి మనం కూడా డిటాచ్డ్గా ఉండాలి. ఇక్కడ సంగత్వం మనం పెట్టుకోవాలి, ఓకే నేను డివోటీ, వీళ్ళందరూ డివోటీలు కావాలి, అలా ఖచ్చితంగా ఏమైనా ఉందా? రైట్. ఇప్పుడు దుర్యోధనుడు ప్లస్ పాండవులు వీళ్ళందరూ అన్నదమ్ములే. ఆ, అయినా కూడా అంటే వేరు వేరు ఫ్యామిలీ, తండ్రి వేరు, అంతేగాని తల్లిదండ్రులు వేరైనా కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే కదా. ఉం? వాళ్ళలో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఉం? వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు, కలిసిపోదాము అని ఎన్నోసార్లు ఓపిక పట్టారు, అన్నీ చేశారు. సో అట్లా మనము మన ఎగ్జాంపుల్ ద్వారా వాళ్ళకి అజ్ఞాత సుకృతి ఇవ్వడానికి చేయాలి, వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. ఈ రెండు మనం చేసేది. ఆ, వాళ్ళని ఎప్పుడన్నా వినే రకమైతే ప్రోత్సహించాలి, ఏదైనా డొనేషన్ ఇవ్వమని కానీ సర్వీస్ చేయమని కానీ అట్లా. ఇంకా ఎవరైనా బాగా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు ఈర్ష్య ద్వేషాలతో ఉన్నారు, ఇంకా వాళ్ళని ఎక్కువ టచ్ చేయకూడదు. ఎక్కువ వాళ్ళను కొంచెం డిస్టెన్స్లో ఉంచి వాళ్ళని వాళ్ళలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఏమైనా చేస్తే ఏమైనా అపరాధాలు చేసే అవకాశం ఉంటుంది. అపరాధం చేస్తే భక్తికి ఇంకా దూరంగా వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళను వాళ్ళ ద్వారా అపరాధాలు కాకుండా కూడా మనం జాగ్రత్త పడాలి. సో ఒక్కొక్కరు రకరకాల మనుషులు ఉంటారు. ఇవి మీరు ఏదైనా కూడా ఇప్పుడు చెప్పిన వాటిలలో ఏదో ఒకటి పాటించవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ఒక డౌట్ ప్రభు. ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఎగ్జాంపుల్ ఒక రీసెంట్ గా ఒక జరిగింది ప్రభు, దాని గురించి చెప్తా. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు నార్మల్ గా ఫ్యామిలీ ఉండేది. మన కృష్ణ ఇక దేవుడి అంటే వాళ్ళకు మామూలు ఎక్కువ తెలియదు, నార్మల్ గా మొక్కుకునే వాళ్ళు, అన్ని మామూలుగా ఉండేవాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళు కొంచెం మన కృష్ణ చైతన్యంలోకి వద్దామని చెప్పి రీసెంట్లీ రావడం జరిగింది. ఏదైనా దైవ కార్యక్రమాలు, ఏదైనా సేవలు ఇట్లా ఉంటే చేద్దామనే దాని మీద వచ్చిళ్ళు ప్రభు. వస్తే వాళ్ళు ఇట్లా రీసెంట్లీ ఇట్లా జగన్నాథ యాత్ర వెళ్ళినాం ప్రభు. ఇప్పుడు అక్కడ ఏమైనా ఇట్లా జరుగుతాయి కదా ప్రభు, అది ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా పోవడం అట్లా వస్తువులు అట్లా అవుతాయి కదా, ఉమ్. వాళ్ళు ఎట్లా తీసుకుంటారు ప్రభు అది? అయ్యో మేము ఇట్లా వచ్చినాము, ఎప్పుడు రాకుండా ఇట్లా వచ్చినా కూడా మాకు ఇట్లా అయిపోయిందని బాధపడతారు ప్రభు. వాళ్ళు ఎట్లా తీసుకోవాలి ప్రభు అది? అసలు ఈ- అదంతా వాళ్ళు తట్టుకోలేకపోతారు కదా. మేము రాక రాక వస్తే ఇట్లా అయింది అని అనుకుంటారు ప్రభు. వాళ్ళు భక్తిలో ఒక మెట్టు అనుకోవాలన్నా, లేకుంటే మాకు ఇట్లా వచ్చింది దాని వాళ్ళు బాధపడాలా, అసలు ఇదేంది అనేది వాళ్ళు ఎట్లా ఫేస్ చేయాలనేది. ఉమ్. సో కృష్ణ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ, భక్తిలోకి తీసుకొస్తాడు. కొందరిని కొందరికి బాగా ఆస్తి ఇచ్చి తీసుకొస్తాడు, ఓకే ప్రభు. కొందరికి వాళ్ళ ధనమంతా పోగొట్టి తీసుకొస్తాడు.
ఓకే కొందరికి ప్రభు. కొందరికి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి తీసుకొస్తాడు, కొందరికి ఓకే. వాళ్ళకి పరపతి ఇచ్చి తీసుకొస్తాడు. సో ఎవరిని ఏ విధంగా కృష్ణ భక్తిలోకి వస్తారంటే వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ లోపల హృదయంలో వాళ్ళకి సపోజ్ ధనం మీద బాగా కష్టపడి కష్టపడి ఒకటేసారి బాగా ధనం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో అసలు నేను అర్హత లేదు, నాకు నాకు ఇప్పుడున్న యోగంలో నాకు అర్హత లేదు, కృష్ణ ఇచ్చాడు నాకు. నేను ఎంతో కృతజ్ఞతా భావంతో రోజు ఏడుస్తూ కృష్ణకి దండం పెట్టుకుంటున్నారు, నాకు అసలు ఈ యోగం నాకు లేదు, అయినా కృష్ణ నువ్వు ఇచ్చావు అనే దండం పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఎలా ఉంటారు, వాళ్ళు ఉన్న దాంట్లో కొంచెం ధనం బాగా వచ్చేసింది అనుకోండి, ఇంకా వాళ్ళకి గర్వం బాగా పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది, ఇంకెవరిని చూడరు. ఉమ్. సో కృష్ణకి ఆ లోతులు తెలుసు, కృష్ణకి ఏ డివోటీ ఎట్లా ఎప్పుడు ఏది చేయాలి వాళ్ళ ముందుకి వెళ్ళడం కోసం అని చెప్పేసి. ఎస్పెషల్లీ మనం ధామ్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా మనకు నెగటివ్గా, ఇప్పుడు శ్రీమద్ బాగా మన సపోజ్ బృందావన్ ధామ్లో పాము కాటుతో మరణించినా సరే వాళ్ళు డైరెక్ట్గా కృష్ణ గోలోక బృందావన్కి వెళ్తారు. బయట నుంచి మనం చూస్తే ఎలా అనిపిస్తుంది, అయ్యో వాళ్ళు. మాతాజీ ఉన్నాడు ప్రభుజీ. హరే కృష్ణ. నా దగ్గర సారీ, క్షమించండి, నా దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ అటు ఇటు అయింది. సో కొద్దిసేపు కనెక్షన్ పోయింది. సో కృష్ణకి తెలుసు మనకి. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రభు. థ్యాంక్ యూ. సో కృష్ణకి తెలుసు ఏ డివోటీని ఏ విధంగా ఆయన దగ్గరికి రప్పించుకోవాలనే తెలుసు. ప్లస్ ఈ కృష్ణకి మాయాదేవి యొక్క బాధ్యత ఏంటి, ఒక్కొక్క వ్యక్తిని భక్తిలోకి వచ్చినప్పుడు మాయాదేవి టెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్యూర్ డివోషనల్ సర్వీస్ అనేది చాలా అరుదు, అందరూ దీనిలోకి రాలేరు. దీంట్లోకి వస్తున్నారు అంటే అది మహద్భాగ్యం. మరి ఇంతటి భాగ్యం అందరికీ ఈజీగా రాదు కదా. సో మాయాదేవి ఏం చేస్తుంది, టెస్ట్ చేస్తుంది. కొందరికి కొన్నిసార్లు నెగిటివ్గా ఇవ్వడము, కొన్నిసార్లు చేదు అనుభవాలు ఇవ్వడము, ఇవన్నీ చేసినా కూడా ఇంకా వాళ్ళు భక్తిలోనే ఉన్నారనుకోండి, పర్లేదు ఈయన పాస్ అయిపోయాడు, ఈయన భక్తిలోకి వెళ్ళడానికి పాస్ అయిపోయాడు. సో ఈ టెస్ట్లకి మనం తట్టుకోవాలి. సో దాంట్లో మనకి ఏదైనా మనం భక్తిలోకి వచ్చినప్పుడు సరే, మనకి సంతోషం కలిగినా బాధ కలిగినా, మనకు ధనం వచ్చినా ధనం పోయినా, ఆరోగ్యం వచ్చినా ఆరోగ్యం పోయినా, ఫస్ట్ థింగ్ ఏంటి, మనము భగవంతుని భక్తి నుంచి మాత్రం దూరం కాకూడదు. తత్తేను కంపాం సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం తత్వాగ్వపుర్భిర్విదన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ భాగ్. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరికైనా బాగా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు అనుభవిస్తూ భక్తిలోనే ఇంకా ఉంటారో వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఎలిజిబిలిటీ వచ్చేసింది అనమాట. వాళ్ళు ముక్తికి రెడీ అయిపోయారు వాళ్ళు. ఎందుకు, అన్ని కష్టాల్లో కూడా వాళ్ళు భక్తి చేస్తున్నారు. సుఖాలు వచ్చినప్పుడు భక్తి చేయడం ఈజీ, కానీ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని భక్తి చేయడము చాలా ఇంపార్టెంట్ కదా. ఆ? ఇప్పుడు మీరు కరెక్ట్ ఒక సేవ్ ఉంది ప్రభుజీ, అవును ప్రభు. వెంకట బందర వెంకటరమణ అని చెప్తారు. ఎప్పుడు మనకి ఏ విధమైన సంకటం వస్తుందో అప్పుడు వెంకటరమణ పాదాలు పట్టుకుంటారు. రాముల పాదాలు పట్టుకోండి అని చెప్తారు. అవును. కానీ చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అన్ని భోగాలు వచ్చాయి అనుకోండి, దేవుడు ఉన్నాడా, నేనే దేవుణ్ణి, నా వల్ల నా తెలివితేటల వల్ల ఇదంతా జరుగుతుంది అనుకుంటారు. సో అట్లా. కానీ ప్రభుజీ ఉమ్, టెస్ట్ చేస్తూనే ఉంటాడు ప్రభుజీ భగవంతుడు. నేను గత 1.5 year నుంచి ఎప్పుడైతే ఈ కృష్ణ కాన్షియస్ లోకి వచ్చానో, ఇటు వస్తావా అటు వెళ్తావా అన్నట్టుగా టెస్టింగ్ ఉంది ప్రభుజీ. ఉమ్, ప్రతిసారి ఇలానే జరుగుతుంది. మొన్న జగన్నాథ రథయాత్రలో కూడా నేను సేవకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ ఇదే టెస్ట్ జరిగింది ప్రభుజీ. ఉమ్, సేవకి వెళ్ళినప్పుడు అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నా కూడా మళ్ళీ ఇంకా ఏదో చిన్న లోటు, దానివల్ల మళ్ళీ అటు వస్తావా అక్కడే ఉంటావా ఇటు వస్తావా అన్నట్టుగా ఒక టెస్ట్ లాగా అనిపించింది ప్రభుజీ అది. ఉమ్, పోతున్నావా? ఉమ్. యా, ఎస్ మాతాజీ, అట్లాంటి టెస్ట్లు వచ్చినప్పుడు మనం భక్తి నుంచి దూరం కాకూడదు. ఇంకోటి ఏంటంటే, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ.
సో అన్యాభిలాషిత శూన్యం, మనకు ఎటువంటి కోరికలు, అభిలాష ఇవన్నీ శూన్యం. అన్యాభిలాషిత శూన్యం. జ్ఞాన కర్మాద్యనావృతం. జ్ఞాన యోగ, కర్మయోగ, ధ్యాన యోగ, ప్లస్ ఊహాగానాలు, ఇవన్నిటి మెడిటేషన్స్, జ్ఞాన కర్మాది అనావృతం. ఆనుకూల్యని కృష్ణను అంటే ఇవన్నీ కాకుండా, భక్తి ఇవన్నీ కాకుండా ఆనుకూల్యన కృష్ణను, కృష్ణకు అనుకూలంగా. ఇప్పుడు కంసుడు ఎల్లప్పుడూ 24 అవర్స్ కృష్ణ గురించి ఆలోచించాడు. నేను ఎలా చంపాలి కృష్ణాన్ని, అంటే ఆయన 24 అవర్స్ కృష్ణ చైతన్యంలో ఉన్నాడు, కానీ నెగిటివ్గా ఉన్నాడు. అనుకూలంగా ఉండాలి మనం. అది శీలనం భక్తి ఉత్తమ. అది ఫస్ట్ క్లాస్ భక్తి. సో మనం ఫస్ట్ క్లాస్ భక్తి అంటే ఏంటి? మనకి చేయాలన్నా చేయాలనిపించకపోయినా భక్తి చేయాలి. మనకు మంచి జరిగినా భక్తి చేయాలి, చెడు జరిగినా భక్తి చేయాలి. భక్తిలో ఇంటరప్షన్, అహైతుకి అప్రతిహత. దాంట్లో కొన్ని రోజులు, ఒక 2 సంవత్సరాలు భక్తి చేసి మళ్ళీ కొన్ని రోజులు డ్రాప్ చేయడం, అది భక్తి కాదు. దాంట్లో మధ్యలో ఇంటరప్షన్ ఉండదు. ఇంట్లో ఎవరైనా చనిపోయినా సరే భక్తి కంటిన్యూ చేయాలి, చాంటింగ్ కంటిన్యూ చేయాలి. అది భక్తి. ఉమ్. సో ఆ, ఇటువంటివి అయినప్పుడు మనం ఇంకా దృఢంగా తీసుకోవాలన్నమాట. "ఓ కృష్ణ, థ్యాంక్ యూ." కృష్ణ ఏం చెప్తున్నాడు దీంట్లో? మనం ఎప్పుడైనా ఇటువంటి జరిగినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగాలి? నాకెందుకు ఇలా అవుతున్నాయి? అట్లా అడుక్కోకూడదు మనం. మనం ఫస్ట్ ప్రశ్న ఏం అడగాలంటే, దీంట్లో నాకేంటి లెసన్? దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? కృష్ణనే అన్నాడు కదా, "ఇది దుఃఖాలయం అశాశ్వతం." ఆల్రెడీ దుఃఖాలయం అశాశ్వతం. ఇప్పుడు ఎవరికైనా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఒక భార్యాభర్తల్లో ఒక భార్య ఏమనుకుంటుంది, నా భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకోవాలి, ఆప్యాయతగా నాతో మెదలాలి అని. ఆమెకు భక్తి ఉంది, భక్తిలోకి వెళ్తుంది, ప్లస్ భర్త మీద కూడా ప్రేమ ఉంది. ఇప్పుడు కృష్ణ ఏం చేస్తాడు? ఆర్ మాయాదేవి ఏం చేస్తుంది? ఇది నీకు అశాశ్వతం. ఈ రిలేషన్షిప్, భార్యాభర్తల రిలేషన్షిప్ అశాశ్వతం. కాబట్టి ఎక్కడో ఒకడ గిచ్చుతాడు కృష్ణ. అంటే గిచ్చడం అంటే ఏంటి? బేసికల్గా ఏదో ఒక ప్రాబ్లం చేస్తాడు. అప్పుడు మనము, అయ్యో నా భర్తతోటి ఇలా ప్రాబ్లం అయిపోతుంది అని అనుకొని 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 లాస్ట్కి ఏం తెలుసుకుంటుంది? ఇది శాశ్వతమైన రిలేషన్షిప్ కాదు, కృష్ణతోనే నాకు శాశ్వతమైన రిలేషన్షిప్. ఎవరికైనా ఇట్లా బంధవ్యాలు గట్టిగా ఉన్నాయనుకోండి, భార్యాభర్తల పట్ల కానీ, అన్నదమ్ముల పట్ల కానీ, వాళ్ళ వ్యాపారం పట్ల కానీ, వాళ్ళ యొక్క ఈ సంపదల పట్ల కానీ, ఇవన్నిట్లలో ఏమన్నా సంగత్వాలు బాగా ముడిపడి ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ముడి మనంతటా మనం తెరుచుకుంటే సరిపోతుంది. లేకపోతే కృష్ణ ఎంటర్ అయిపోయి వాళ్ళని మెల్లమెల్లగా దూరం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? మనకు కృష్ణ తప్ప ఇంకో దారి లేకుండా చేసినప్పుడు మనం అప్పుడు కృష్ణకి దగ్గర అవుతుంది. అది కృష్ణ ఇచ్చే ఆ, చాలా మర్సీ మన మీద. దాన్ని ఆ విధంగా చూడాలన్నమాట. అది భాగవతంలో ఒక శ్లోక ఉంది. ఆ, సో కృష్ణ యొక్క అనుగ్రహం మనకు బాగా వచ్చినప్పుడు ఏమవుతుంది? మన దగ్గర నుంచి అన్ని తీసేసుకుంటాడంట. ఆ, అన్ని తీసేసుకుంటే ఇంకా మనకి ఏముంటుంది? ఏ దారి ఉంటుంది? ఓన్లీ కృష్ణ అనే కదా. సో అప్పుడు చూడండి, ఎప్పుడన్నా మీరు బాగా బాధలో ఉండి దేవుణ్ణి తలుచుకున్నప్పుడు మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఆ ఇంటెన్సిటీ చాలా ఉంటుంది. ఆ లోపట భావం ఎలా ఉంటుంది అంటే చాలా చాలా లోతుగా ఉంటుంది. అదే చాలా సంతోషంగా ఉన్నారు, అన్ని బాగానే నడుస్తున్నాయి, ప్రమోషన్ వచ్చేసింది, ఓ కృతజ్ఞుని కృష్ణ, చాలా థ్యాంక్ యూ అంటాం. కానీ మనం లోపట లోతు నుంచి చెప్పం కదా. సో ఆ భక్తి లోతు నుంచి రావాలి అంటే ఆ, ఎప్పుడైనా బాగా కష్టాలలో ఉన్నప్పుడు వస్తుంది అట్లా. సో ఆ విధంగా మనం తీసుకోవాలి. దీని ద్వారా నాకు లెసన్ ఏంటి? సో మనం ఈ బయట జరిగే సుఖ దుఃఖాలను చూడకూడదు. ఉం? మనం భక్తిలో కంటిన్యూ కావాలి అంతే. ఇది కృష్ణ ప్రీత్యర్థం మనం చేస్తున్నాం, మన ప్రీత్యర్థం కాదు. అట్లా చేస్తే స్లోగా స్లోగా మనము మాయాదేవి యొక్క టెస్ట్లో అన్నిటినీ పాస్ అయిపోయి మన శుద్ధ భక్తిలోకి ఎంటర్ అయిపోయినప్పుడు, లోతుగా భక్తిలోకి వెళ్ళినప్పుడు ఇంకా మనకప్పుడు ఇంకా ఏ బాధలు అవి కలిగినా కూడా మనకు ఎఫెక్ట్ ఉండదు అనమాట. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి, అప్పటి వరకు మన భక్తిని కాపాడుకోవాలి. ఓకే. హరే కృష్ణ. జ్యోతి రూప కమలా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రణామం.
సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు ఆపుదామా క్లాస్ ఈరోజు? ప్రభుజీ ఆరాధన ఈ కుంతి మహారాణి అవి ప్రార్థనలు ఉంటాయి కదా ప్రభుజీ, అవి ఒక క్లాస్ లాగా చెప్పారా ప్రభుజీ ఎప్పుడైనా? షూర్ మాతాజీ. కుంతి మహారాణిది ఒకసారి నేను ఆల్రెడీ క్లాస్ చెప్పాను తెలుగులో, అంటే ఆమె లైఫ్ స్టోరీ చెప్పాను. ఆమె యొక్క ప్రార్థనలు ఒకరోజు చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో మీరు రిమైండ్ చేయండి, మనం ఒక్కొక్క శ్లోకా తీసుకొని దాని మీనింగ్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ క్లాస్ ప్రభుజీ. మొదట్లో నాకు రిమైండ్ చేయండి. ఓకే ప్రభుజీ. ఓకే, ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నేను చైతన్య మహాప్రభుకి ప్రేయర్ చేస్తున్నాను. డియర్ శ్రీ చైతన్య మహాప్రభు, డియర్ నిత్యానంద ప్రభు, ఇది మీకు సమ్మతమైతే ఈరోజు మేము ఈ క్లాస్లో ఉన్న అందరి భక్తులకి, ఎస్పెషల్లీ కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి సరిగా అర్థం చేసుకొని ఆ, పుణ్యకార్యాల వెనకాల వెళ్లకుండా, పాపకార్యాలు చేయకుండా, ప్రతి ఒక్క పని కూడా కృష్ణ భగవానుని కార్యంలాగా అకర్మలో ఉండి, ఏ బద్ధత్వంలో మనకు ఉండకుండా భక్తిలో ముందుకు వెళ్తూ భగవంతుని భక్తి ఆ, వచ్చే విధంగా, అలాగే మనకు పరస్పర డివోటీస్తో సత్సంబంధాలుండి భక్తిలో మనందరం ముందుకు వెళ్ళే విధంగా భగవంతుడి కృప మనందరికీ ఉండాలని చెప్పేసి, ప్లస్ ఇంకా భగవంతుని భగవద్గీత నేర్చుకోవాలి, శ్రీమద్ భాగవతం కథల పట్ల ఆకర్షణ, ప్లస్ భగవంతుని యొక్క భక్తియుత సేవ పట్ల మనందరికీ ఆకర్షణ ఉండాలని చెప్పి ఆ, అవి మన కృప ద్వారా చైతన్య మహాప్రభు మనకు అందించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రేయర్తో ఎవరైనా ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే శిల ప్రభుపాదికి జై. జై. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు, బాగా అర్థమైంది ప్రభుజీ వాళ్ళ క్లాస్ అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం.